భాగ్యం. తదుపరి కార్యక్రమం ఓం నమో వెంకటేశాయ. పరమ పావనమై పుణ్యమై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర రహితుడు తిరుమలలో ఉండే ఇక్కడికి వేయించేసి మరొక అందించడానికి వెంకటేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని సంపూర్తిగా పొందినటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని సంపూర్తిగా పొందినటువంటి మహనీయులు అనుగ్రహం వారి మీద చక్కగా ప్రసరించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అత్యద్భుతమైనటువంటి రీతిలో ఇంకా కలకలలాడించాలని మనసారా కోరుకుంటూ వారిని దివ్యమైన పుణ్యమైన మహోన్నతమైనటువంటి ఈ సభను గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ 27వ బ్రహ్మోత్సవాలకు విశేషమైనటువంటి స్వామీజీ వారు మనం ఎంతో ఆప్తులు, పూజ్య శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి వారు భువనేశ్వరి పీఠం గన్నవరం. మరి ఊరిక పీఠం తెలియదు కానీ రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉంటారు. రాష్ట్రం అంతా ఆయన పీఠమే. అయితే ఒక కేంద్రంగా ఉండాలి కాబట్టి గన్నవరంలో ఆ భువనేశ్వరి పీఠం అనేది ఉంది. వారు ఈ హిందూ మతానికి కానీ మన దేవాలయాలను కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి చోట నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇంకా వేదిక మీద విశేషమైనటువంటి పెద్దలు ఎంతమంది ఉన్నారు, అందరికీ నమస్కారం. 27వ బ్రహ్మోత్సవాలు గత సంవత్సరం మా మహాకుంభాభిషేకం చాలా విశేషంగా జరుపుకున్నాం. అందువల్ల ఇది మామూలుగా వార్షికోత్సవం. ఈ 27 అనేది ఈ వార్షికోత్సవంలో మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం స్వామివారికి అమ్మవారికి మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా, లేకపోతే ఇంకేమన్నా మనం దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా, ఇంకేమన్నా పెద్దల సూచనలు, పండితులు మామూలుగా పీఠాధిపతుల యొక్క సూచనలతోటి ఇంకా ఏమన్నా మనం చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా చేస్తూ అలానే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలని కూడా ఒకసారి ముఖ్యంగా ఈ అన్నదానానికి అది కూడా లిస్టు వరకు పేరు ఉంటుంది. కానీ ఏ విధమైనటువంటి దేవాలయం మీద భారం పడకుండా అన్నదానం కూడా కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమానికి నిన్నటి రోజున ఈ ఆరోగ్యం సరిగా లేక రాలేదు. ఇవాళ
మా అందరూ కూడా కాదు రమ్మంటే తప్పనిసరి జ్వరంతో ఉండి వచ్చేసాను. ఒకసారి ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు లభించి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ, ఇక్కడ నోళ్ళ నారాయణమూర్తి గారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదైనా ఈ సభా నిర్వహణలో మంచి అందజేసినటువంటి చెయ్యి. మాకు ప్రారంభం నుంచి కూడా దాదాపు 40 ఏళ్ళు అనుకుంటా నాగార్జున సాంస్కృతిక కేంద్రం దగ్గర నుంచి కూడా ఉంది. ఇక్కడ దేవాలయం కూడా ప్రారంభంలో సుందరకాండ పెడితే బాగుంటుందని ఆలోచనతో ఆయన చేత సుందరకాండ పెడితే ఆ 7 రోజులు కూడా ఒక విధమైనటువంటి దేవాలయానికి ఒక కళ వచ్చింది. ఆ విధంగా సుందరకాండ అంటే ఆయన వల్ల కావచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి వల్ల కావచ్చు, ఒక మంచి ఆ రోజు నుంచి కూడా కొంచెం దేవాలయానికి ఒక శోభ. మరి ఇక్కడ స్వామివారి యొక్క విశేషాలన్నీ కూడా అందరం కూడా ప్రాచుర్యం పొందింది. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఆలయ నిర్వహణలో అత్యద్భుతమైనటువంటి ఏకత్రాటిగా నడిపించాలి అంటే ఒక దివ్యమైనటువంటి దైవానుగ్రహంతో పాటు దక్షత అనేటువంటిది ఉండాలి. అలాంటి దక్షులు ఈవేళ సభాధ్యక్షులు మస్తానయ్య గారు వారి యొక్క మనోభావాలన్నింటినీ తెలియజేస్తూ వారికి ఇంకా ఆరోగ్యం కలగాలని మనమందరం ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఆశీర్వదించాలని నా కోరిక. చాలా సంతోషం. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. పండిత యొక్క దివ్య ఆశీస్సులు. ఈ రోజున స్వామివారు శేషవాహనంతో ఊరేగి ఆనందంతో మనకు దర్శనమిచ్చారు. కద్రువ అని పేరు కలిగినటువంటి ఒక ఆమెకు జన్మించినటువంటి మహనీయులే నాగులు. ఆ నాగులలో శ్రేష్ఠుడు ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైనటువంటి వారు. అయితే వినత యొక్క ఆమెను దాస్యం చేసుకోవాలనేటువంటి కోరికతో అసత్యం పలకమని, ఉచ్చైశ్రవాన్ని తోకకు వేలాడమని, నేను ఆమెను దాస్యం చేసుకుంటానని కద్రువ పలకడంతో ఎదురు తిరిగినటువంటి మహనీయులలో ఈ శేషుడు అలాగే వాసుకి మొదలైనటువంటి వారు. అమ్మా మోసం చెయ్యకూడదు, అమ్మా అన్యాయం చేయకూడదు, ధార్మికమైన నిష్ఠలో ఉండాలి అనేటప్పటికీ ఒక్కసారి కద్రువ విశ్వమని, ఒరే దుర్మార్గులారా, మీరు నా కొడుకులుగా ఎలా పుట్టారుగా, నాకు గనక ఎదురు చెబితే ఆ ఉచ్చైశ్రవానికి తోకకు వేలాడకపోతే జనమేజయం చేసేటువంటి మహాయాగంలో మీరు మొత్తం ఆ సత్వయాగంలో నశించిపోతారు అని చెప్పిస్తే వీళ్ళు ఏది ఏమైనా అధర్మానికి ఒడిగట్టమని ఎదురు తిరిగారు. మిగిలినటువంటి వాళ్ళ మొత్తం ఆ తోకకు పట్టడం అది హాస్యం. అటు తరువాత ఈ మహనీయుడు గొప్పవాడై ఈశ్వరుని మెప్పించి తపస్సు చేసి శాశ్వతుడై నారాయణునికి ఆ వాహనం చక్కగా ఆనందంగా శేషశాయి అనేటువంటి బిరుదు నారాయణుడికి కలిగించేటువంటి విధంగా పాలకడల్లో ఆదిశేషువై ఆయన ఉన్నాడు. అలాంటి పుణ్యమైనటువంటి విశేషం ఈ శేషుడే. ఇవేళ మనం మాట్లాడుకున్నటువంటి అక్షర విన్యాసాలన్నీ ఒక వ్యాకరణం అంటారు. పాణిని అని పేరు కలిగినటువంటి ఒక మహనీయుడు ఈ వ్యాకరణ శాస్త్రాన్ని రాస్తే ఆ వ్యాకరణ శాస్త్రానికి అత్యద్భుతమైనటువంటి రీతిలో భాష్యములు అందించి భూలోకములకు విచ్చేసి అఖండ జ్ఞానమును అందించినటువంటి మహనీయుడు కూడా ఈ ఆదిశేషుడే. ఆయనను పతంజలి అనేటువంటి పేరుతోడు కూడా ఈ ఆదిశేషుని మనం పిలుస్తూ ఉంటాం. మనకు ఈ పతంజలి యోగ శాస్త్రాలు అనేటువంటివి కూడా ఈ ఆదిశేషుని నుంచి వచ్చినాయి. అలాంటి మహనీయుని యొక్క ఆశీస్సులు మనం కనుక పొందితే సంతానహీనుడు సంతానవంతులవుతారు. భార్యాభర్తలు ఎవరైనా కలహించుకుంటూ ఉంటే ఈ నాగేంద్ర స్వామి వారిని కనుక ప్రదక్షిణం చేసిన నాగేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉన్న సర్పదోషాలు, గర్భదోషాలు,
కుటుంబ దోషాలన్నీ తొలగిపోయేటువంటి విధంగా ఈవేళ స్వామి మనకు దర్శనమిచ్చారు. ఈ శుభ సమయంలో పెద్దలు ధార్మిక రత్న బ్రహ్మశ్రీ నారాయణం ప్రసాదాచార్యులు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అభ్యర్థనము. సజావుగా, సక్రమంగా, సుశాస్త్రీయంగా, సత్ప్రమాణంగా, శాస్త్ర అనుగుణ్యంగా కొనసాగుతున్నాయి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అని చెప్పి కార్యక్రమం సక్రమంగా జరగాలంటే నడిపించే వ్యక్తి కావాలంటన్నమాట. ఆ వ్యక్తి ఇక్కడ మన మధ్యలో కూర్చొని ఉన్నాడు. శ్రీతులు శ్రీపోత వస్తానయ్య గారు సమర్థవంతమైన వ్యక్తి. ఆయన నడిపించిన తీర్థను చూస్తే ఆశ్చర్యపోతామాట. ఒక సాధారణ స్థాయి నుంచి కూడా అసాధారణ స్థాయికి తీసుకెళ్ళారు ఈ దేవాలయాన్ని. ప్రతిభాయుక్తుగానే కూడా భగవద్ అనుగ్రహంతో ఈ దేవాలయాన్ని కల్పించినటువంటి వారై భారతదేశంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా గుంటూరు తిరుపతి ప్రసిద్ధమైనటువంటి స్థితిని తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తి సాక్షాత్తు శ్రీ మస్తానయ్య గారు. వారు చిరాయుగా ఉండాలని కోరుకున్నాం మనందరం కూడా. ముంకెత్తి దేవుని ప్రార్థించిన మనందరం కూడా 3 ఏళ్ళు ఆరోగ్య భాగ్యంతో కూడినటువంటి వారై వారి సేవకు ఉచితంగా సముచితంగా స్వామి చక్కగా అందరించుకోవాలని చెప్పి కోరుకున్నాం మనందరం కూడా. స్వామి కటాక్షిస్తాడు, ఆరోగ్య భాగ్యాన్ని అందిస్తాడు. అదే ప్రకారంగా మన ముందు ధర్మాన్ని పరిరక్షించడం కోసం యథాహి ధర్మ Yo
ఒకసారి నిపుణించుకున్నటువంటి వాడై స్వామి అంతా క్షేమంగానే ఉన్నారు, ఇబ్బంది లేదు మీకు. మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే దూర ప్రయాణం చేసి వచ్చారు కదా, స్నానం చేసినటువంటి వారై, అనుష్ఠానం చేసుకున్నటువంటి వారై, జపతపాదు పూర్తి చేసుకున్నటువంటి వారై చక్కగా భోజనం చేయండి, ఈ లోపల వారు తీసుకొస్తానయ్యా అన్నాడు. అక్కడికి వెళితే కనబడుతుంది, ఒక పసిపిల్ల పుట్టింది, అస్థిపంజన కనబడుతుందయ్యా అంటామాట. ఒక్కసారి కృంగిపోయినాడు, ఆ విధంగా కింద పడిపోయినాడు. ఏం చెప్పాలి ఆ విధంగా? నా మాటకి శపించవచ్చు, లేకపోతే ఆ విధంగా ఆయనే మరణించవచ్చు. ఈ మాట వీరి ఏం తోసగా ఆలోచించినటువంటి వాడే నేరుగా వెళ్ళాడయ్యా అన్నాడు. స్వామి దగ్గరికి వెళ్ళాడు, పాదాల దగ్గర శిరస్సు మోటించినటువంటి వాడై ఒక్కసారి అంటాడు ఆ విధంగా, కుక్షిం చతుర్దశలోకములం సంక్లుప్తమగానుంచియుం, 14 లోకాలు పెట్టుకున్నావయ్యా, నన్ను ఒకరిని రక్షింప భారంబే అబ్జాక్ష సువిశాక్ష శ్వాసిత కల్పవృక్ష. కన్నీరు ఉన్నదిగా ప్రార్థన చేశాడయ్యా అంట. స్వామి ఈ తీర్థ ప్రభావిగా తెలియదయ్యా అంటుంటామాట. అందువల్ల అస్థితీర్థంగా పరిగణించేద్దానయ్యా అంటూ బ్రహ్మాది దోషించారయ్యా అంట. ఆ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో దుర్మరణం పాలు కాకుండా ఉంటారయ్యా అన్నాడు. అలాగే అపమృత్యువాత పడకుండా ఉంటారయ్యా అని చెప్పాడు. అదే ప్రకారంగా ఆ లక్ష్మి చెప్పింది, అలా ఆహారం లేకపోవడం వల్ల చనిపోయిన తర్వాత భయంకర కోరలతో కూడినటువంటి వచ్చారు, మమ్మల్ని యాత్రా శరీరంలో ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఎవరో ఆ విధంగా సంధించినటువంటి వాడు వచ్చినటువంటి వారై, వారిని దూరీకృతం చేసినటువంటి వారై స్వామి సన్నిధానం తీసుకొచ్చారయ్యా అన్నాడు. అంతేకాకుండా చివరి మాటగా చెప్తాడు ఒకటి ఆయన స్వామివారి మాట, ఈ వీరసమ్మ కూడా నాకు చాలా కావాల్సిన వాడు, నాకు చాలా భక్తులైనటువంటి వాడు, ఎందుకు నా విధంగా ఇలా ఇబ్బంది పెట్టానయ్యా అంటే ఒక మాట అంటాడు, స్వశాక్షీయులకు మాత్రమే విద్య నేర్పాడు ఆయన వేదాన్ని. ఇది తప్పయ్యా అంటుంటామాట. విద్య అనేటువంటిది అందరికి అందించాలి, ఆ విధంగా వాద్యవతికి మడిమేలా ఉండదయ్యా అంటుంటామాట. అందువల్ల చేసిన పొరపాటుగా ఆయన ఈ జన్మలో మోక్షం పొందవలసిన వాడు కాస్త ఇంకో జన్మలో మోక్షం పొందుతాడయ్యా అన్నాడు. ఈ లక్ష్మి ఉందే తన అత్తగారు చాలా పెద్దది, వయోవృద్ధురాలంటామాట. ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బంది పడుతుందయ్యా అంటుంటామాట. దాన్ని పోషణ చేయకపోగా సరే తిండి పెట్టకుండా ఇబ్బంది పెట్టిందయ్యా అంటుంటామాట. అందువల్ల ఆమె కూడా ఇలాంటి ఇబ్బంది పడే విధంగా దుర్మరణం చెందిందయ్యా అని కూడా చెప్పాడు. ఆ విధంగా భక్తురాలు కావడం రాక్షిస్తున్నానయ్యా అని చెప్పి అనుగ్రహిస్తాడయ్యా అంటుంటామాట. కనుక ఇలాంటి తీర్థ ప్రభావాన్ని స్వామి యొక్క వైభవాన్ని గురించి చెప్పుకునే అదృష్టం మనకు కలిగింది ఈ రోజున. టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ గోల్డ్. బంగారం కంటే చాలా విలువైనటువంటిది. సభ నిర్వహిస్తున్నటువంటి శ్రీ నూరి నారాయణమూర్తి గారు ఇచ్చిన సమయం కాస్త ఇన్ టైంలో పూర్తి చేయమన్నారు కనుక అది పూర్తి చేశారు అనుకుంటున్నాను. ఆ విధంగా స్వామివారి దర్శన భాగ్యాన్ని అందరూ పొందినటువంటి వాడే దేవోత్సవై హరేర్దృష్ట్వ వద్దదే సర్వసంపద అంటుంటారమ్మ. అందువలన ఈ బ్రహ్మోత్సవాల్లో ఒక గంట చూసిన, ఒక నిమేషత్వం చూసిన, రోజు దర్శించినప్పటికి కూడా మీకున్న సంపదలని కూడా వృద్ధి పొందుతాయని శాస్త్రం చెబుతుందమ్మా. కనీసం మిగిలిన రోజుల్లో దర్శించలేకపోయినప్పటికీ కూడా ఈ సప్తవింశతి వార్షిక బ్రహ్మోత్సవాలు దర్శించినటువంటి వారై స్వామి కటాక్షానికి పాత్రత పొందవలసిగా కోరుకుంటున్నామాట. చక్కటి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, అలాగే మా మస్తానయ్య గారికి, అదే కమల భారతి స్వామి వారికి, పదపత్నాలకి, మిగిలిన వాళ్ళ సచివారి గారి అందరికీ నమస్కారం చేస్తూ నా ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం శుభం. ఆది మధ్యాంతరహితుడు, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడైన స్వామివారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ వేదికను అలంకరించిన యతీంద్రులు శ్రీ 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 కమలానంద భారతీ స్వామి వారికి, నిర్వికల్పానంద స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అనేకమైనటువంటి నమస్కారములు. సమయ పాలన పాటించమన్నారు, తప్పనిసరిగా అలాగే మనకిచ్చినటువంటి సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి స్వామివారికి. బ్రహ్మోత్సవాల విశేషాల గురించి నిన్నటి రోజున చాలామంది వక్తలు చెప్పి ఉంటారు.
బ్రహ్మ జరిపించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు. ఏదైనా మనం అత్యధికమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదాన్ని ఉపయోగించాలంటే బ్రహ్మాండంగా ఉంది అంటాం. బ్రహ్మ అనేటటువంటి పదం అత్యున్నతమైనటువంటి శబ్దం. అది ఆ శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఉత్సవాలకి, బ్రహ్మోత్సవాలు. అటువంటి బ్రహ్మోత్సవాలు మన స్వామికి జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వరుడి ఏడుకొండలవాడే ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు అని మనందరి నమ్మకం. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోకా శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. స్వామిని చూసినప్పుడు స్వామి కరావలంబం, నీ చేతిని అందించు. భవసాగరంలో కష్టాల కడలిలో అనేకమైనటువంటి జన్మలు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వల్ల ఈ మానవునిగా వచ్చాను ఇక్కడికి. ఈ జన్మలో నిన్ను దర్శించేటటువంటి భాగ్యం నాకు కలిగింది స్వామి. ఈ భాగ్యాన్ని జన్మ జన్మలకు అనుగ్రహించు. నిన్ను గుర్తించేటటువంటి జ్ఞానం కలిగినటువంటి జన్మను ప్రసాదించమని మనం వేడుకోవాలి స్వామిని. ఇటువంటి దివ్యమైనటువంటి వాక్కులను అందించడానికి మనకు యతీంద్రులు ఇక్కడికి విచ్చేశారు. వారి యొక్క ప్రవచనం మనకు ముఖ్యమైనటువంటిది కాబట్టి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని అనేకమైనటువంటి విశేషమైనటువంటి సేవలతో సేవించుకుంటూ ఉంటాం. సేవ అంటారు. అక్కడ సేవ అనేటటువంటి పదము స్వామివారు ఎవరిపైన అధివసించి ఉంటారో వారందరూ కూడా సేవకులే. వారిని మర్చిపోకుండా స్వామికి జరిపేటటువంటి బ్రహ్మాండమైనటువంటి సేవలలో ముందుగా ఆ భక్తులను తీసుకొని వస్తారు మన వాళ్ళు. మరి చాలా చక్కని ఆగమ సంప్రదాయం. హనుమంత వాహన సేవ, శేషవాహన సేవ, కల్పవృక్ష సేవ, సూర్య చంద్ర వాహన సేవలు, గరుడ వాహన సేవ, వీళ్ళందరూ కూడా పరమభక్తులు స్వామివారికి. ఆ భక్త శిఖామణులు స్వామివారిని ఎలాగ సేవించి ఆయనతోటి అక్కడే స్వామి చెంతనే ఉండేటటువంటి ఆ విషయాన్ని పురస్కరించుకొని అటువంటి వాహన సేవలు మనకు మన వాళ్ళు ప్రసాదించి ఉన్నారు. ఈ శేషవాహన సేవల గురించి సోదరులు నారాయణమూర్తి గారు చెప్పారు. ఈ శేషవాహన సేవ అనేటటువంటిది విశేషమైనటువంటిదండి. స్వామివారిని అంటి పెట్టుకొని ఉండేటటువంటి స్వామి శేషుడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. శాంతాకారం భుజగశయనం. మహావిష్ణువు యొక్క రూపాన్ని మనం చూసినప్పుడు ఆదిశేషుడు లేకుండా మహావిష్ణువు కనపడడు మనకు. తక్కినటువంటి అవతారాల్లో రాముడు కానీ కృష్ణుడు కానీ ఇంకా ఎవరైనా సరే ఏదో అలాగా ఆ వాహన సేవ. ఇక్కడ రామావతారంలో లక్ష్మణస్వామి ఆదిశేషుడు, కృష్ణావతారంలో మన బలరామమూర్తియే ఆదిశేషుడు. ఇంత విశిష్టత కలిగినటువంటిది ఈ వాహన సేవ. ఉత్సవాలకు వచ్చి మనం స్వామిని చూస్తున్నాము అనుకోవటం కంటే స్వామి వారి యొక్క ఇవాళ విశేషమైనటువంటి వాహన సేవ ఏమిటి? ఇవాళ విశేషమైనటువంటిది ఆదిశేషుని యొక్క సేవ, శేషవాహన సేవ. తిరుమలలో కూడా పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం అని 2 సేవలు చేస్తారు. ఈ ఆదిశేషుడు స్వామిని ఎల్లప్పుడూ కూడా విడవకుండా ఉండేటటువంటి వరాన్ని పొందాడు చెప్పారు నారాయణ గారు గారు. ఎలాగా అంటే ఈ శేషత్వ సేవ అనేటటువంటిది విశిష్టమైనటువంటిది. మనం శేషులం కావాలి. స్వామివారి యొక్క సేవలో మనం శేషత్వాన్ని పొందాలి. స్వామి నీకు శేషంగా ఉండేటటువంటి వాడిని నేను అనే భావాన్ని కలిగి ఉన్నటువంటి వాడే ఆదిశేషుడు. ఆ వరాన్ని పొందాడు ఆయన. ఈ ఆదిశేషుని గురించి భారతంలో చక్కగా ఉదంకోపాఖ్యానంలో ఉంటుంది. బహువన పాదపాప్తికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తి అయిన జలధిశాయికి పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడి. అనంతుడు అంటారు స్వామిని. అటువంటి ఆ స్వామి ఈ సంప్రదాయం ఏమిటంటే సఖ, వాహన, ధ్వజ, నివాస, ఆసన, అంశుక, పాదుక ఈ 8 విధములైనటువంటి సేవల్ని చేస్తాడు స్వామివారికి.
సఖునిగా ఉన్నారు. రామలక్ష్మణుల ఆ అవతారంలో లక్ష్మణుడిగా ఉన్నారు. వాహనము సరే, ఇవాళ మనం శేషవాహనం చూసాం. ధ్వజము స్వామివారి యొక్క ధ్వజానికి వీలుగా ఆయన ఉంటారు. అలాగే గొడుగుగా ఉంటారు, ఆసనంగా ఉంటారు, అంశుకంగా పాదుకగా స్వామివారు కాలు కింద పెడితే, పాదం కింద పెడితే ఆ పాదం కింద ఉండేటటువంటిది ఆదిశేషుని యొక్క శిరస్సు ముందుగా. కాబట్టి అట్లాగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా ఉండేటటువంటి మహాభక్తుడు ఆదిశేషుడు. అలాగే రేపు హనుమంత వాహనము, గరుడ వాహనం, మీరందరూ కూడా విశిష్టమైనటువంటి సేవలను తమ జీవితాలను స్వామికి అర్పించి ఆయన్ని విడిచి ఉండలేక ఆయనతో పాటుగా ఏ యుగంలోనైనా ఏ అవతారంలోనైనా వెంట వచ్చి నడిచి వచ్చినటువంటి మహానుభావుల్ని మనం దర్శించుకుంటే, వారిలో ఉండేటటువంటి భక్తి పారమ్యాన్ని మనం కూడా అవగతం చేసుకుంటే అంతో ఇంతో స్వామివారి దగ్గర మనకు కూడా కొంచెం చోటు దొరుకుతుంది అని ముందర మనం నమస్కారం చేయాలంటే వాహనానికి చేయాలి, ఆయుధాలకు చేయాలి, స్వామివారి ఛత్రానికి చేయాలి, వింజామరకు చేయాలి, ఆ తర్వాత స్వామికి చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహాన్ని పొందినవారు. మీరు ఎలాగ పొందారో అనుగ్రహాన్ని మాకు కూడా కొంచెం ఇప్పించండి అని చెప్పేసి ముందర మనం వీరన్నిటికీ కూడా మనం నమస్కారం చేసుకోవాలి. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఇవాళ శేషవాహన సేవ జరుగుతున్నది. స్వామివారిది దివ్యమంగళ స్వరూపం అండి. స్వామివారి గురించి 2 పద్యాలు చెప్పి సెలవు తీసుకుంటాను. కర్పూర నామంబు కస్తూరి తిలకంబు ఏ స్వామి మోమున ఇంపు నింపు. స్వామివారిని చూడగానే మొదట మనం ఏం చూస్తామంటే నామమే చూస్తాం. అక్కడ తిరుమల దగ్గర నుంచి ఇక్కడ బృందావనం దాకా స్వామిని చూడగానే ముందర మనకు కనిపించేటటువంటిది ఆ తిరునామం. ఆ నామాన్ని చూస్తాం కానీ ఇంకో రెండో విషయం ఏమి మనకి తెలియదు. ఆ నామం చూడటంతో మనల్ని మనం మైమర్చిపోతాం. ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరు నెట్టేస్తున్నారు, ఎక్కడికి నెట్టారు, ఎక్కడ పడ్డాం, ఇదంతా కూడా అలాగ జరిగిపోతుంది ఆ నామ మహిమతోటి. కర్పూర నామంబు కస్తూరి తిలకంబు ఏ స్వామి మోమున ఇంపు నింపు. శంఖ చక్రంబులు సర్వవేళలయందు ఏ స్వామి హస్తాల ఏపు చూపు. శంఖ చక్రములు ధరించి ఉంటాడాయన. దక్షిణ హస్తంబు దాక్షిణ్య భావాన ఏ స్వామి వరదుడై నివ్వటిల్లు. దక్షిణ హస్తం అలాగే దాక్షిణ్య భావానికి ప్రతీక. ఆయన వరదుడు, వరములను ఇవ్వడమే ఆయన యొక్క పనిగా పెట్టుకొని మనల్లందరినీ కలియుగంలో నాయకుడు ఎవరు అంటే వెంకటనాయక. కలవు వెంకటనాయక. వెంకటనాయకుడు వెంకటేశ్వర స్వామి, స్వామి సచ్చిదానందమూర్తి, శివకేశవాద్వైత చిన్మయ మూర్తి స్వామివారు. అటువంటి స్వామిని సేవించుకోవడం మనందరికీ కూడా మన జన్మ కర్తవ్యంగా భావించాలి. కటిహస్తమెప్పుడు కష్టాల కడ తీర్చు ఏ స్వామి పాదములెప్పుడు చూపు. కటిహస్తం స్వామి పాదాలను చూపిస్తూ ఉంటుంది. పాదాలను ఆశ్రయించండి, స్వామి పాదములకు నమస్కరించండి. మీకు అమేయమైనటువంటి సుఖములను, సంతోషములను, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు స్వామివారు. అందుకే కలియుగంలో బ్రహ్మకోర్తే ఇక్కడికి వచ్చి ఉన్నాడైన అని చెప్పేటటువంటి పద్మపీఠంబు ఏ స్వామి పాదపీఠి. 7 కొండల కనరరత్న గృహముగాగా వినుత బృందావనంబున వెలసియున్న. మన బృందావన గార్డెన్స్లో, మన బృందావనంలో వెలసి ఉన్న శ్రీనివాసునకెప్పుడు సాంజలింతు. అటువంటి శ్రీనివాసమూర్తి మనల్ని ఉద్ధరించడానికి, మన గోడు వినడానికి, మన కష్టాలు వినడానికి ఎన్నో ఉంటాయి. మనకు కోరికలు, మంచి కోరికలు ఉంటాయి, ఇంకా కాని కూడా ఉంటాయి. ఏదైనా వింటాడు ఆయన. స్వామి నా కష్టం ఇది, నాకు సంతోషం ఉంది స్వామి, నాకు సంతోషం వచ్చింది స్వామి. ఏదైనా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటాం స్వామి దగ్గర. అటువంటి వరదుడైనటువంటి స్వామి శ్రీ వెంకటేశాయ నమః అనేటటువంటిది అష్టాక్షరి మంత్రం అండి. శ్రీ వెంకటేశాయ నమః అనేటటువంటి అష్టాక్షరి మంత్రం వరాహ పురాణం, పద్మపురాణం, భవిష్యత్ర పురాణం, బ్రహ్మాండ పురాణం, ఈ మొదలైన పురాణాల్లో వెంకటేశ్వర స్వామిని గురించి అద్భుతంగా మంచి వర్ణనలు ఉన్నాయి. మంచి విశేషమైనటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ పురాణాలు ప్రతిపాదించినాయి శ్రీ వెంకటేశాయ నమః. ఈ వెంకటేశాయ నమ, శ్రీ వెంకటేశాయ నమః అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని బ్రహ్మ 108 సువర్ణ కమలములతోటి పూజ చేశారట స్వామివారికి. ఎప్పుడు బ్రహ్మోత్సవాల్లో. స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిపింది మొట్టమొదట బ్రహ్మగారే. కాబట్టి అటువంటి స్వామిని గురించి మనం ఎంత చెప్పుకున్నా
మరి తరగనిది తీరనిది. అటువంటి స్వామి అనుగ్రహమే మనందరికీ కావలసినటువంటి విషయం. పెద్దలు, యతీంద్రులు, పూజ్యులు ఎంతోమంది వచ్చారు. వారి ఉపన్యాసాలు మనందరం వినాలి. కాబట్టి నాకు ఇచ్చినటువంటి చిన్న సమయాన్ని వినియోగించుకుంటూ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండి, మన రాష్ట్రం పైన, దేశం పైన ఉండి మనందరం చల్లగా ఉండాలి, వాళ్ళు ఉన్నాము అని సంతోషంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సరస్వతి స్వరూపులు ఉపన్యాస భారతి సత్యవతి గారి అద్భుతమైనటువంటి ప్రసంగం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తవరిణులలో అందరిలో స్వామికి కూడా ఆనందాన్ని కలుగుతుంది. దేనికని అంటే నరుని పొగిడితే అది మామూలే. అందుకనే పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవ. ఈ పుణ్యమైనటువంటి పలుకులను వినినా, రాసినా, చదివినా జన్మరాహిత్యమై భవబంధములు తెగిపోయి మోక్షం కలుగుతుంది. కనుక అలాంటి మాటలే నేను రాస్తాను, అలాంటి పలుకులే పలుకుతాను, వ్యర్థమైనటువంటి మాటలు నాకెందుకు అని పోతన గారు పలికినట్లుగా అద్భుతమైనటువంటి జన్మ మన జన్మ తరింపజేశారు. ఇప్పుడు బీజేపీ నాయకులు శ్రీ జూపుడి రంగరాజు గారు విద్యావేత్త, తండ్రి పరంపరలో కూడా అనూచానంగా రాజకీయాలతో వారికి బాగా పరిచయం. శ్రీ జూపుడి యజ్ఞనారాయణ గారి కుమారుడైన బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. వేదిక ఉన్నటువంటి యతీశ్వరులు, ముందున్నటువంటి మహనీయులు, తల్లులు, ప్రత్యేకంగా ముందు ఇప్పుడు దాకా కూర్చున్నారు మా తిరుపతయ్య గారు, మా బలిపరి సత్యనారాయణ గారు, అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నాకు ట్యాగ్ పెట్టారు. ఎందుకు బీజేపీ నాయకుడు అని నాకు ఇచ్చిన ట్యాగ్. ఈ ట్యాగ్ మీదే మాట్లాడతారు. వాళ్ళంతా ప్రవచనాలు చెప్తారు, వీరందరూ ఆస్వాదిస్తారు, గుర్తుపెట్టుకుంటారు, తద్వారా నెమరు వేసుకుంటారు. బ్రహ్మోత్సవాలలో మాకు పుణ్యం జరిగింది అనుకుంటారు, జరుగుతుందని భావిస్తారు, జరిగిందని పిల్లలకు చెప్తారు. కానీ పిల్లలు ఎవరో కంప్యూటర్ చూస్తూ ఉంటారు, పిల్లలు ఎవరో సెల్ ఫోన్ చూస్తూ పట్టించుకోరు. బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలే. నేను 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ దొరికే లడ్డు కల్తీ కాదు. ఈ లడ్డు నుంచి 24 దాకా కల్తీ లేదు. 19 నుంచి 24 దాకా కల్తీ లేదు. కాబట్టి తిరుమలలో వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు తిన్నాడేమో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు తినలే. ఇది నా యొక్క భావన. రెండో విషయం, ఎండోమెంట్ యాక్ట్ చూస్తూ ఉంటాను నేను. అందులో తిరుపతి దేవస్థానం యాక్ట్ కూడా ఒకటి ఉన్నది. ఈ యాక్ట్ మీద మాట్లాడుచుకున్నాను నేను బ్రహ్మోత్సవాల సమయంలో. ఇందాక సత్యవతి గారు మాట్లాడుతూ భగవంతుడు మనందరినీ వింటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, మనందరి కోరికలు తీరుస్తాడని చెప్పి ఉంటాడు. ఇప్పుడు భక్తులందరి తరఫున నా కోరిక ఏంటంటే వెంకటేశ్వర స్వామికి టీటీడీ బోర్డులో పొలిటికల్ అపాయింట్మెంట్ ఉండకూడదు. టీటీడీ బోర్డు పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉంటే లడ్డు కల్తీ అవుతుంది, దేవుడికి కల్తీ అయిపోతాడు. యతీశ్వరులు ఉండి కనుక చేసినట్టయితే లడ్డు కల్తీ ఉండదు, చేసే కార్యక్రమాలు కల్తీ ఉండవు. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లడ్డూని కల్తీ చేశారు, ప్రభుత్వంలో లేని వాళ్ళు కల్తీ చేశారు, ఇప్పుడున్న వాళ్ళు కల్తీ చేస్తామని అనుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఆధ్యాత్మిక తత్వానికి ఎక్కడ కల్తీ మాత్రం లేదు. కల్తీ లేని ఆధ్యాత్మిక తత్వం ఈ హిందూ ధర్మశాస్త్రం. నాకు మిగతా అవన్నీ తెలియదు, నేనంత పండితుడిని కాదు వ్యాకరణంలో కానీ వాటిల్లో కానీ. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ప్రజలు మాత్రం
అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎండోమెంట్ యాక్ట్లో టీడీడీ యాక్ట్లో మాత్రం ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏం ఆలోచన? అయ్యా పొలిటికల్ అపాయింట్మెంట్స్ వద్దు, ధార్మికమైన వాళ్ళని అపాయింట్మెంట్ చేయాల్సిందే, దాని రొటేషన్ పెట్టాల్సిందే. ప్రతి స్వామీజీకి 5 సంవత్సరాలంటే రొటేషన్ ఉండకూడదు, లేదా 3 సంవత్సరాలు రొటేషన్ ఉండకూడదు. చేస్తే కానీ ఆచరణ తత్వం అనేటువంటిది నిలబడదు. మనం తెచ్చి కనుక అన్ని మతస్థులు కనుక చేసినట్టయితే వెంకటేశ్వర పారిపోతాడు, వేడుకోవడం ఇచ్చి కొంతకాలం తర్వాత ఇక్కడ పారిపోతాడు. కాబట్టి అది కాపాడుకోవాలన్నట్టయితే ప్రజలందరూ కూడా ఏకమై మనం చెప్పాల్సిన పద్ధతి ప్రభుత్వాలు. అయ్యా ఎండోమెంట్ యాక్ట్లో ఇటువంటివి సంస్కరణలు తీసుకురావాలి, తెచ్చి తద్వారా హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి పూచి ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఉన్నది అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే మాత్రమే ఈ యొక్క హిందూ ధర్మం, సనాతన ధర్మం నిలబడుతుంది. ఈరోజు మెజారిటీ ప్రభుత్వాలు వస్తాయి. మెజారిటీ ప్రకారం నేను ఎవడో పెడతా, వాడు కన్వర్టెడ్ క్రిస్టియన్, కన్వర్టెడ్ ముస్లిమో తెలియదు, వాడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, వెంకటేశ్వరకి నెయ్యి ఇస్తాడో ఇంకోటి ఇస్తాడో ఏమి ఇస్తాడో తెలియదు. మనం తింటాం, మన ఆరోగ్యం పాడైపోతుంది. కానీ దీన్ని పూజ ఎవరు? దీన్ని పూజ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వంలో నియమించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో నా దృష్టిలో పెద్దలు మాత్రం దీని శిక్షార్హులు. నియమించేవాడు కాదు, ఎవరైతే పెద్దలు నియమించారో వారు శిక్షార్హులు. ఏ ప్రభుత్వాన్ని సరే, ఏ మనిషి అయినా సరే. కాబట్టి దీన్ని ఆలోచించమని చెప్పి బ్రహ్మోత్సవ సమయంలో ఆ వెంకటేశ్వరుని కోరుకుంటున్నా. ఎందుకని ఆధ్యాత్మిక పనుల తరఫున, సనాతన ధర్మం తరఫున, సనాతన గురించి ఆలోచించేటువంటి మనుషుల తరఫున, భారతదేశ ప్రజల తరఫున వెంకటేశ్వర ఓటు కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ లేనటువంటి రాజకీయం, కల్తీ లేనటువంటి మనుషులు, కల్తీ లేనటువంటి ధార్మికమైన మండలి ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై భారత్. ధర్మాన్ని గురించి తెలియజేశారు. అయితే వారు చెప్పింది మన సంస్కృతంలో ఏముంటుందంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. ఈ లోకంలో ఉన్నటువంటి పరిపాలకులందరికీ శుభమును కలుగుగాక, శుభ ఆలోచనలు కలుగునుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఇక ఏ సంస్కృతిలో లేనటువంటి సనాతన ధర్మ శ్లోకాన్ని చక్కగా అందరికీ శుభములు కలగాలి, న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో ప్రజలందరూ మళ్లించాలి. వాటికై మనం కూడా కృషి చేయాలి. ప్రభుత్వానికి మనకు అవినాభావ సంబంధంతో కృషి చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పిన రంగరాజు గారికి, అంటే వారి నాయకులు గనక అలా చెప్పారు. మేము ప్రవచకులను చెప్పే రీతికి, నాయకులు చెప్పే రీతికి కొంచెం తేడా ఉంటుంది. నాయకులు ఏంటంటే ఒక శాసనంగా చెప్తారు, మేమేం చెప్తామంటే మృదువుగా చెప్తాం. ఒక కాంత ప్రియుడితో చెబుతుంది చూడండి, ఏమండి అలా అలా ఉంటే ఎలా అంటూ అలా చెప్తుంటాం మేము. వారేమో శాసనంగా చెప్పారు. చాలా సంతోషం, బాగుంది. ఇప్పుడు పెద్దలు శ్రీ విద్యా ఉపాసకులు, అమ్మవారి స్వరూపం, మహనీయులు. నిన్న చెప్పాను, అందరు దేవతలలో ఏ దేవత గొప్పది? అమ్మ గొప్పది. అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది? శ్రీచక్రం గొప్పది. అన్ని మంత్రములలో ఏ మంత్రము గొప్పది? గాయత్రి మంత్రం గొప్పది. అందరూ యంత్రములలో ఏ యంత్రం గొప్పది? శ్రీచక్రం గొప్పది. అన్ని విద్యలలో ఏ విద్య గొప్పది? శ్రీ విద్య గొప్పది. అలాంటి గొప్పదైనటువంటి ఆ మేరువును, ఆ బిందు స్థానాన్ని, నవ ఆవరణపై ఉన్నటువంటి జగన్మాతని, శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి శ్రీ ఆబలూరు లోకనాథ శర్మ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఇంతమంది పండితుల సమక్షంలో, భక్త వయోజులైన మీ అందరి సమక్షంలో ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అదృష్టం నాకు కలిగినందుకు ఈ జన్మ సార్థకమైందని భావిస్తాను. ఎందుకంటే
ఎప్పుడు జన్మ సార్థకం అవుతుంది అంటే చేతుల ఆరంగా చెవులు పూజింపడేది, నోరు నవ్వంటే అరికి తడుపడేది. ఇవన్నీ కూడా సామాన్యం కావచ్చు. మా భగవద్భక్తుల యొక్క సమావేశం, వారి యొక్క సన్నిహితత్వం, వారితో ఆ ప్రేమతత్వం ఉంటేనే నిజమైన భక్తత్వం ప్రబలుతుంది. ఇటువంటి మహాసభలో పాల్గొనే అవకాశం కలిగించేందుకు ఇవాళ ఈ వేదిక చూస్తుంటే, ఈ ఆలయం చూస్తుంటే తిరుమల గుంటూరు బృందావనానికి తిరిగి వచ్చిందా అనిపిస్తుంది. నిత్యం ఇక్కడ ఈ వేదిక నిత్య కళలతో విరాజుతున్నది. ఏదో చూసినా ఏదో ఒకటి కార్యక్రమం జరుగుతున్నటువంటి నిత్య కళా వేదిక. కళలంటేనే షోడశ కళలు. నేను చెప్పిన శ్రీ విద్యలో శ్రీ కళలు, శ్రీ విద్యా కళలు అవి. ఇటువంటి కళా వేదిక దాదాపు ఆంధ్రదేశంలో ఎక్కడా నాకు కనిపించదు. ఏదో ఉత్సవాల తెలుగులో ప్రారంభిస్తారు, ఉత్సవాల తెలుగులో ముగిస్తారు. కానీ నిత్య కళా వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మస్తానయ్య గారికి, బొల్లాపల్లి సత్యనారాయణ గారికి, వారి బృందానికి ఎన్నో విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మస్తానయ్య గారికి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఈ కార్యక్రమానికి వారు ఎంతో వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా లక్ష్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే బొల్లాపల్లి సత్యనారాయణ గారు వయసుతో నిమిత్తం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిత్యం వచ్చి ఇక్కడ అద్భుతమైనటువంటి చండీ హోమాన్ని నిర్వహిస్తున్నట్టు మాన్య శ్రీ బొల్లాపల్లి సత్యనారాయణ గారు. ఇటువంటి కార్యక్రమాలకి ఈ రోజున శ్రీ కమలానంద భారతీ స్వామి గారు విచ్చేయటం చాలా విశేషమైంది. ఆయన భువనేశ్వరి పీఠానికి జగద్గురు స్థానంలో ఉన్నటువంటి జగద్గురు శ్రీ 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 కమలానంద భారతీ మహాస్వామి గారు. వారి గొప్పదనం ఏమిటంటే వారు దేవాలయ పరిరక్షణ, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ వారు చేయం. మిగతావన్నీ వారికి అప్రస్తుతం. ఈ రెండు కాపాడుకోవాలి. వారి కృషితో వక్రవాదేవి అమ్మవారి ఆ కొండ నిలబడ్డది, ఆ అమ్మవారి ఆలయం నిలబడ్డది. అలాగే సుమారు 8,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తిరుపతి, తిరుమల 7 కొండలు కాదు 2 కొండలు అన్నటువంటి ఒక శాస్త్రాన్ని, ఒక జీవాన్ని రద్దు చేయించిన గరుడు కమాండ్ వాడు. ఆ జీవ రద్దయింది. మళ్ళీ వాడు చెప్పలేసుకొని 2 కొండలు కాదు 7 కొండల స్వామి వెంకట స్వామి అని డిక్లేర్ చేయడం. దానికి తన యొక్క నరకతో పాదయాత్రతో సాధించిన గనుడు కమాండ్ వాడు స్వామి. వారు భువనేశ్వర పీఠం కన్నవాళ్ళ దగ్గర ఉంది. ఆ ఎయిర్పోర్ట్కి ఆపోజిట్గా అది పురాతన అయిపోవడం వల్ల దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు. ఆ పునర్నిర్మాణంలో నేను మనవి చేసేది ఏమిటంటే ఈ భక్తులందరూ కూడా ఏదో విధంగా మీ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నా. మీ ఆర్థిక సహాయాన్ని ఇక్కడ మస్తానయ్య గారికి అందిస్తే వారు మాకు అందిస్తారు, పీఠానికి అందిస్తారు. కాబట్టి సభలో అందరూ కూడా మీకు తోచింది ఆర్థిక సహాయం అందించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. అందించిన అమ్మవారి స్వరూపం శ్రీ యాబలూరు లోకనాథ్ శర్మ గారికి అభినందన కృతజ్ఞతల నమస్సుమాంజలు తెలియజేస్తూ తన యొక్క సింహగర్జనలతో హైందవ సంస్కృతి నిద్రాణమై ఉన్నది అందరికీ. లోకాన్ని అందరూ చూస్తున్నారు. ఏమి చెయ్యాలి తెలియక అయోమయంలో కొందరుంటే, ఏది చేస్తే ఏమవుతుందో అని భయంతో కొందరుంటే, చేద్దామా వద్దాం మనకెందుకు లేనని అభిమానం ఉన్నప్పటికీ తప్పించుకునేటువంటి వాళ్ళు కొందరున్నటువంటి ఈ కాలంలో హైందవ సంస్కృతి సంప్రదాయాలను మేల్కొల్పి సింహగర్జనలు చేస్తూ ఎన్నో పాడుపడినటువంటి దేవాలయాలన్నింటినీ మరల ధూపదీప నైవేద్యాలకై కృషి చేస్తూ హైందవ శంఖారావాన్ని మ్రోగిస్తున్న మహనీయులు పూజ్య శ్రీ 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 కమలానంద భారతీ స్వామి వారు.
మనకు ఎదురకుండా ఉన్నటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు ఆయన. అయితే మరొక వివేకానందుడు, మరొక ఛత్రపతి శివాజీ, మరొక శంభాజీ కాషాయ బట్టలు కట్టుకున్నంత మాత్రం చేతనే ముక్కులు మూసుకొని కూర్చోక నీకెందుకోయ్ అనేటువంటి సమాజంలో కాదు కాదు వీరత్వాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఈ లోకానికి తెలియపరచాలి, అందరినీ ఉత్తేజపరచాలి అని తెలియజేస్తూ ఉన్నటువంటి ఈనాడు మనకు రావడం, వారి అభిభాషణాన్ని విని మనం కూడా చైతన్యవంతులై సోమరితనాన్ని విడిచిపెట్టి హైందవ సంస్కృతి సంప్రదాయాలు యథాశక్తిగా మనమందరం కాపాడాలని కోరుకుంటూ వారిని ప్రసంగించవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాను. శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. దేవాలయము దినదిన ప్రవర్ధమానటువంటి ఏటికేటికి కొత్త కొత్త శోభకులను అద్దుకుంటూ దిద్దుకుంటూ ఇలా కనబడుతోంది మనకి ఈరోజు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం, మళ్ళా ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు చేస్తాం. అప్పటికి ఇప్పటికీ మరికొన్ని మార్పులు కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అలంకారం చాలా బాగా ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ప్రధానంగా ఇందాక దర్శనం కూడా చేసుకొచ్చాం వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారి అలంకారం కూడా చాలా అద్భుతంగా ఉంది. వారు అలంకార ప్రియులు కాబట్టి అందుకు తగిన విధంగా చేయించుకున్నారు. చేసిన వారు కూడా ఓపికగా శ్రద్ధగా చేశారు. ఒక ఆదర్శవంతమైన దేవాలయము అని పేరుకు తగినటువంటి వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి దేవాలయాలలో అగ్రగణ్యమైనటువంటి దేవాలయము బృందావన కాలనీలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇక్కడ ఉండేటువంటి ధర్మకర్తలు వారి సమయాన్ని వెచ్చించి పూర్తిగా ఇక్కడే కూర్చుని దీని నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేవాలయం ఇలా నిర్వహించబడుతూ కనబడుతూ ఉంది. సాధారణంగా ఎక్కడైనా దేవాలయంలో గర్భగుడిలో ఉండే మూల విరాట్టు మాత్రమే మనకు సజీవ కళతో కనిపిస్తూ ఉంటారు. కానీ చక్కగా నిర్వహణ కనుక చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి ధర్మకర్తలు కనుక సమయం వెచ్చించి పూర్తిగా ఇక్కడే కూర్చుని చేస్తూ ఉంటే, భక్తులందరూ వస్తూ ఉంటే మొత్తము దేవాలయమే సజీవముగా తొడిగెసలాడుతూ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా మన మామూలుగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎక్కడున్నా కళకళలాడుతూ ఉంటాయి. కానీ ఈ దేవాలయం పని పెట్టుకుని ప్రయత్నపూర్వకంగా శ్రద్ధాశక్తులతోటి ప్రతి చిన్న విషయము గమనించుకుని చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని కార్యక్రమాలు ఇదిగో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, అక్కడ యజ్ఞం జరుగుతుంది, శేషవాహనం వెళ్ళిపోయింది, లోపల దర్శనం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ఒకే సమయంలో ఇవన్నీ నిర్వహించబడాలి అంటే నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఒకే సమయంలో ఇవన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సమవర్తనము చేసుకుంటూ చేస్తేనే ఇవి సాధ్యమవుతాయి. కాబట్టి దేవాలయము అనేది పరిపాలనకు ఒక చక్కటి ఒక పాఠ్యాంశం లాంటిది. జీవితంలో దేవాలయాలు నిర్వహించగలిగితే దేశాన్ని కూడా పరిపాలించగలడు. అది అసలు విషయం. అందుకనే పూర్వం రాజులు ఎవరైనా కాకతీయులు కావచ్చు, రాష్ట్రకూటులు కావచ్చు, పల్లవులు కావచ్చు, చోళులు కావచ్చు, వాళ్ళు ప్రధానంగా చేసిన పని ఏంటంటే దేవాలయాలు నిర్మాణం చేయటం. ఆ దేవాలయాలు సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు, అంటే ఆ చంద్ర తారార్కము ధూపదీప నైవేద్యాలకు లోటు లేకుండా ఉండే విధంగా దేవాలయాలకు మాన్యాలు ఇచ్చారు. దేవాలయాల్లో సేవలు చేసేదానికి కూడా మాన్యాలు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి శేషవాహనం అలా తీసుకెళ్ళారు. వాహనం మోసే వాళ్లకు మాన్యాలు ఇచ్చారు, వాహనాన్ని అలంకరించే వాళ్ళకి మాన్యాలు ఇచ్చారు,
అసలు ఏ దేవాలయానికి ఆ దేవాలయానికి పూల తోట ఉండేది. పూల తోటను సరిగా ఆ పూలు పండించే వాళ్లకు మాన్యాలు ఇచ్చారు. మన సమాజంలో ప్రాచీన కాలంలో దేవాలయమే మొట్టమొదటి సాంఘిక సంక్షేమ కేంద్రము. దేవాలయం కంటే మించిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్ లేదు. రాజగోపురం మీద ఉండే గంట దేవాలయంలో భగవంతునికి దేవుడికి రాజభోగం చేస్తున్న సమయంలో ఆ గంట కొడితే చుట్టుపక్కల 3-4 క్రోసుల దూరంలోనూ మైళ్ళ దూరంలోనూ నడిచిపోయేటువంటి వాళ్ళకి ఘంటానాదం నిలబడితే ఆ దేవాలయం వస్తే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టారు. అదే ప్రసాదం ఉంటే. అందుకనే సామెత కూడా ఉంది, ఆవు గింజ ఆవు గుంజ అని. ఇప్పుడు ప్రసాదం పూర్వకాలంలో ఆవు గుంజంత పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆవు గింజకు వచ్చింది. ఇప్పుడు అందరూ లడ్డు గురించి మాట్లాడుతున్నారు. లడ్డు గురించి, తిరుమల లడ్డు గురించి. ఎన్ని లడ్డు కావాలా? లడ్లు ఎన్ని కావాలి? ఎందుకని లడ్లు? ఇప్పుడే చెప్పారు, యతీశ్వరులు, సాధు సంతులు, సన్యాసులు, పీఠాధిపతులు వీళ్ళని తీసుకుపోయి టీటీడీలో పెడితే ఏం చేయాలంటే లడ్డు బాగా చేసి చేయాలి. అంటే ఇప్పుడు పీఠాధిపతుల పని ఏంటంటే లడ్డు చేయాలి. పొరపాటు దాంట్లో కూడా లడ్డులో ఏమైనా కల్తీ వస్తే అప్పుడు ఏం చేయాలా? ఎవరు చేయాలా? అసలు మొత్తం భారతదేశంలో ఉండే ఆవులన్నీ జెర్సీ ఆవులు అయితే, జెర్సీ ఆవే పంది క్రాస్ చేసినందువల్ల సంకర జాతిగా పుడితే ఎవరు చేసిన దాంట్లో నుంచి వచ్చేది అదే కదా. స్వదేశీ ఆవులేమో పాలు ఎక్కువ ఇవ్వకపోయా, ఇచ్చిన దాంట్లో వెన్న శాతం తక్కువ ఉంటే అక్కడేమో లక్షల టన్నులు నెయ్యి కావాల్సి వచ్చా. మనమేమో పోతుంది 10 లడ్లు 20 లడ్లు కొరుకు వస్తుంది. ఫ్రిడ్జ్ మీద లడ్డు ఎండిపోయి ఉండే, డైనింగ్ టేబుల్ మీద లడ్డు బూజు పట్టిపోయి ఉండే. తెచ్చేటప్పుడు ఉండే ఆ ఉత్సాహం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అందరికీ పంచిపెట్టేదానికి మనకు ఓపిక లేకపోయా. అసలు ఎవరు తిరుమల దర్శనం చేసుకొచ్చిన తర్వాత శనివారం వ్రతం చేస్తున్నట్టు నేను చూడలా. తిరుమలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడు శనివారం వస్తే ఆ శనివారం వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవాలా, ఉపవాసం ఉండాలా. తెచ్చినటువంటిదంతా కూడా ప్రసాదాన్ని ఇళ్లలో తీసుకెళ్ళి అందరికీ పంచిపెట్టాలా. ఏమీ చేయనప్పుడు మీరు లడ్డు ఎందుకు? ఎన్ని లడ్డు కావాలా? మామూలు భక్తులైతే 5-10 లడ్డుతో సరుకుతుంటారు. విఐపీలు అయితే గంపల లడ్డు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా తింటారంటే అందరికీ షుగరు, తినడానికి లేదు, పెట్టడానికి మనసు రాదు, ఏం చేస్తారు? అందుకని వేలం వెర్రిగా ఏ పని చేయక్కర్లేదు. దేవుడి కొరకు, భగవంతుని కొరకు నివేదన చేయడం కొరకు అది అవసరం. అక్కడి నుంచి ఎంత వచ్చినా ప్రసాదమే, అక్కడికి మనం సర్దుకోవాలి. శివస్వామి వారు శివక్షేత్రం తాళాయిపాలెం వారిని స్వాగతం పలుకుతూ వారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటూ శ్రీ కమలానంద భారతీ స్వామి వారి అభిభాషణాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నారు. వారిని ఉమామహేశ్వరరావు గారు పుష్పమాలాలంకృతం చేస్తున్నారు. ఇకపోతే 20 ఏళ్ల నుంచి దేవాలయాల గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ కుర్చీలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి తెలుసా? పోయిన సంవత్సరం ఈ కుర్చీలన్నీ నిండుగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎందుకు ఖాళీగా ఉన్నాయి తెలుసా? అన్ని దేవాలయాల్లో, అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. 60-70 సంవత్సరాల వాళ్ళు తప్ప యువత లేదు. మొన్న జూలై 12 నుంచి పాదయాత్ర ప్రారంభం చేసి మళ్ళీ తిరుపతి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఉండే.
ఏ గ్రామానికి పోయినా 70 ఏళ్ల వయసు వాళ్ళు ఎదురుగా వచ్చి కూర్చోవటం, ఏం చెప్తారు స్వామి, మాకు ఏం చెప్తారు చెప్పండి అంటారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్తారు అంటే మీరే చెప్పండి. ఏం లేదు, మేము చచ్చిపోతే మా ఊరు ఉండదు చెప్తున్నారు. మేము చచ్చిపోతే మా ఊరు ఉండదు, ఇది నిజము. గ్రామాలు 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 ఖాళీ అయిపోతూ ఉన్నాయి. నగరాల్లో కాలనీలు కాలనీలు, బజార్లు బజార్లు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. హిందువులు పిల్లల్ని కనడం మానేశారు. రేపు ఉదయాన్నే బృందావన కాలనీలో మీరు సర్వే చేయండి. కోడళ్ళు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, ఎంతమంది ఇక్కడ గర్భవతులుగా ఉన్నారో చూడండి. కొంతమంది బంధువుల్లో గత 4-5 సంవత్సరాలుగా బారసాలే లేదు. ప్రపంచంలో అత్యంత వేగంగా గణనీయంగా తగ్గిపోతూ ఉండేటువంటిది ఎవరంటే హిందువులే. గణనీయంగా రోజు రోజుకి కనుమరుగవుతున్న భాష తెలుగు. 6,50,000 పదాలతో ప్రపంచంలో రెండో భాషగా ఉండేటువంటి, రెండవ విస్తృతి కలిగిన పెద్ద భాషగా ఉండే తెలుగు. తెలుగు అని అంటున్నాం కానీ దాని పేరు నిజమైన పేరు, ఈ తెలుగు అనేది నిక్కునే మారు పేరు. అసలు దాని పేరు అది పెట్టుకుని పుట్టిన పేరు ఆంధ్రం. ఇప్పుడు ఆంధ్ర లేదు. ఇప్పుడు ఆంధ్ర ఎవరు అనట్లా. అప్పుడెప్పుడో ఒక ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం అని చెప్పి చేశాడు 40 ఏళ్ల కిందట. ఇప్పుడు వాళ్ళు కూడా ఆంధ్ర అనట్లే, తెలుగు తెలుగు. ఏమైనా అందరూ కలుస్తారంట. 1000 సంవత్సరాలకు పూర్వం విచ్ఛిన్నమైన ఆంధ్రజాతిని కలిపిన ముసునూరు నాయకులు ఆంధ్రజాతి పేరుతోనే ఆంధ్రజాతిని కలిపారు. ముసునూరు ఎక్కడుంది? నూజివీడు పక్కన. ఏ పేరుతో కలిపారు? ఆంధ్రజాతి పేరుతో. ఈరోజు కలవలేమా? పేరు వదులుకోవాలా? ఉనికిని పోగొట్టుకోవాలా? సంస్కృతిని పోగొట్టుకోవాలా? మన జీవన విధానాన్ని పోగొట్టుకోవాలా? ఏమీ అభిమానం లేదు. అక్కడ భాషను పోగొట్టుకుని, సంస్కృతిని పోగొట్టుకుని, చివరికి సంతానమే లేకుండా చేసుకున్నాం మనం. పిల్లలు లేరు. కేంద్ర ప్రభుత్వం స్కూళ్ళు మూసేసింది, రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళు మూసేసింది. పిల్లలు చదువుకోనక్కర్లేదా? స్కూళ్ళు మూసేస్తారా అని అడుగుతున్నారు. ఆ ఊళ్ళో పిల్లలు లేరయ్యా స్వామి, ఎవరిని కూర్చోబెట్టి చదువు చెప్పాలా? పిల్లలు లేరు. హిందువులు పిల్లల్ని కనట్లా, ముందు పెళ్లి చేసుకోవట్లా. చేసుకుందామంటే అమ్మాయి లేకపోయా, అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అబ్బాయి కనపడకపోయా. 25 ఏళ్ల క్రితం అమ్మాయి అంతా బాగుంది కానీ ఒక్క అంగుళం జడ జడ ఇంకొక అంగుళం పొడుగుంటే చేసుకుని వాడు అట్టున్నాడప్పుడు జడ కోసం పెళ్లి కూతురు వదులుకున్నాడు వాడు. ఇప్పుడు అంతా బాగుంది కానీ కొంచెం గడ్డం కొంచెం అట్టుంటే బాగుండాలంట. పెళ్లి చేసుకోకపోయా. పెళ్లి చేసుకుంటే సంసారం చేయకపోయా. సంసారం చేసుకుంటే పిల్లలు పుట్టకపోయా. పిల్లలు పుడితే వాడు కొంపలో నడుచుకుపోయా. తీసుకుపోయి హాస్టల్లో పారేసా. హాస్టల్లో పెరిగే పిల్లలకి కోళ్ళ ఫారంలో ఉండే కోళ్ళకి తేడా ఏమీ లేదు. ఉందా? కోళ్ళ ఫారంలో ఉండే కోడి గుడ్డు పెట్టదు, హాస్టల్లో ఉండి నీ కొడుకు నీకు ముద్దు పెట్టడు. ఎందుకని? తప్పు వాడిది కాదు. వాడు హాస్టల్లో పెరిగాడు, ఇల్లు తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, కుటుంబం తెలియదు, కుటుంబం యొక్క దాంట్లో ఉండేటువంటి బాంధవ్యం తెలియదు, బాధ్యత తెలియదు. దానితోటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవట్లేదు. ఇదే సమాజంలో 13-12 ఏళ్ల అమ్మాయికి 14-15 ఏళ్ల అబ్బాయికి పెళ్లి చేస్తే వాడు హుందాగా గొప్పతనంగా పిల్లలు కానీ గొప్ప వ్యక్తిత్వంతో ఈ సమాజంలో రాణించారు. ఈరోజు 30 ఏళ్ళకి పెళ్లి చేసిన వాడు పిల్లోడే. వాడు ఇప్పటికి పెద్దోడు కాడు. పోయిన సంవత్సరం ఒక ఆశ్రమానికి వచ్చా, కాళ్ళ మీద పడి ఏడ్చా, స్వామి మా పిల్లోడికి పెళ్లి కాలేదని చెప్పా. అమ్మ మీ పిల్లోడు వయసు ఎంత అని అడిగింది. జస్ట్ మొన్నే 42 వచ్చాయి. అమ్మాయికి ఒక 3 ఏళ్ళకి తల్లి వృద్ధాప్య పింఛన్కి నేరుగా అప్లై చేసుకోమ్మా అని చెప్పి. ఇంకెందుకు? 16-17 ఏళ్ల వయసులో పిల్లల కంటే జవసత్వాలతోటి, కంఠపుష్టితోటి, ఎముక పుష్టితోటి, మంచి రక్తంతో, మంచి తేజస్సుతోటి పిల్లలు పుడతాడు. 40 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పి వచ్చి, కీళ్ళ నొప్పి వచ్చి, ఒళ్ళు నొప్పి వచ్చి, రక్తం మారిపోయి, షుగర్ వచ్చి, కంటికి అద్దాలు వచ్చి, బీపీ వచ్చి, లోపల ఏమేమో వచ్చి, దానికి కావాల్సిన తెచ్చి ఇప్పుడు పిల్లవాడి కంటే డైరెక్ట్గా అవన్నీ తీసుకునేది పుట్టేది.
పుట్టడం పుట్టడం కళ్ళద్దాలు, పుట్టడం షుగరు. సంపాదించుకోవడం అందరికీ తెలుస్తున్నది కానీ బతకడం తెలియట్లే. అవునా కదా? ఉండేది మీరు, అవునో కదా మీరే చెప్పాలా. మేము ముసలోళ్ళం అయిపోయినాం, మాకు మాత్రం ఉందా? నాకు కూడా వృద్ధాప్య పింఛన్ ఇస్తారు గవర్నమెంట్కి పెట్టుకుంటే. సన్యాసిని కాబట్టి పెట్టుకోకూడదు కాబట్టి ఊరికే ఉన్నాను. అందువల్ల మనము మన జాతిని నిలబెట్టుకోవాలంటే, మన సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే ఈ రోజున ఇక్కడి నుంచి మనం చెప్పవలసింది ఏంటంటే పిల్లల్ని కనండి. పిల్లల్ని కనకపోతే మన జాతి నిలబడదు, మన ధర్మం నిలబడదు. మనం పిల్లల్ని కనాలి అని చెప్పడం మొదలు పెడితే మార్పు వస్తుంది. మనం నేను హైదరాబాద్కి పోయినాను, శివస్వామి పెద్ద కార్యక్రమం పెట్టారు అక్కడ. ఆ కార్యక్రమం పోయినప్పుడు అక్కడ కొంతమంది కలిశారు. కనీసం ఒక 5-6 స్కూళ్ళల్లో హైదరాబాద్లో గత సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ఎవరికైనా 3 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి, చివరి పిల్లవాడికి ఫీజు కట్టించుకోవట్లేదు, యూనిఫారం ఫ్రీగా ఇస్తున్నారు, పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తున్నారు. 3వ పిల్లవాడిని చదివించే బాధ్యత మేము స్కూల్ తీసుకుంటాం. పిల్లల్ని కనండి. చప్పట్లన్నా కొట్టండి. ఇప్పుడు మేము చప్పట్లు కొట్టి ఏముద్ధరిస్తాం అనుకోవద్దు, కొట్టండి. వెంకటేశ్వర స్వామి ఇంటాడు. అందువల్ల అంతేకాదు, సాత్వి రితంబర్ గారని మాతాజీ ఉన్నారు బృందావనంలో. ఆమె 30-35 సంవత్సరాల క్రితమే ఒక పనిని ప్రారంభం చేశారు. అది ఏంటంటే వాత్సల్య గ్రామము. వాత్సల్య గ్రామము అని ఆమె పెట్టి చేసింది ఏమిటంటే, వాళ్ళ ఆశ్రమం వాకిట్లో గేటు దగ్గరే ఉయ్యాలు పెట్టేసి ఉంటారు. ఉయ్యాలు ఎవరైనా వదిలేస్తారు, కని పారేస్తారు. మనుషులేగా. అనాథ కోతి పిల్లని చూచారా? అనాథ కుక్క పిల్లని చూచారా? అనాథ పంది పిల్లని చూచారా? పంది ఎప్పుడైనా పిల్లలకి అనేసి పారేస్తుందా? కోతి పారేస్తుందా? పిల్లి పారేస్తుందా? పారేది కదా. కానీ మనిషి మాత్రం పిల్లల్ని చెత్త కుప్పలో పారేస్తారు, రోడ్డు పక్కన పారేస్తారు. కొంచెం ఇంకా మానవత్వం మిడుగు ఉంటుంటే క్యారీ బ్యాగుల్లో పుట్టిన బిడ్డను పెట్టి తీసుకొచ్చి అనాథ శరణాలయ గేటు దగ్గర ఏ కోసం 2 గంటలకు 3 గంటలకు ఎవరికి కనపడకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అట్లా సాత్వి రితంబర అనే ఆమె ఆ గేటు దగ్గర ఒక 10 ఉయ్యాలు ఊగుతూ ఉంటాయి. పెంచుకోలేని వాళ్ళు, పేదవాళ్ళు, లేదా ఇంకా వేరే ఇతరత్ర కారణాల వల్ల వచ్చిన పిల్లలు అక్కడ వదిలేస్తే వాత్సల్య గ్రామము అనే ఒక గ్రామాన్ని నిర్మాణం చేసే ఆశ్రమంలో పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు కావాలా అనుకున్న వాళ్ళకి ఈ ఉయ్యాల్లో ఉండే బిడ్డను అప్పచెప్తారు. కానీ ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు తీసుకుని బయటికి పోకూడదు. అక్కడ నిర్మాణం చేసి ఉండేటువంటి ఇంటిలోనే వాళ్ళు అక్కడే నివాసం ఉండాలా. అక్కడ వాళ్ళు వైదికమైన జీవనం జీవించాలా. ప్రతిరోజు హోమం చేసుకోవాలా, ప్రతిరోజు యోగా చేసుకోవాలా. అలాంటి జీవన విధానంలో వాళ్ళు ఉంటూ ఆ వాత్సల్య గ్రామంలో ఈ పిల్లల్ని పెంచేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళైనారు, బాగా చదువుకున్నారు, యోగ్యులైనారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము కూడా చాలామంది అట్లాంటి కార్యక్రమం మొదలు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి, మొదలు పెడతాం. ఎందుకు అంటే మన పురాణాల్లోనే దేవుడు కాపాడాడు, పురుషులు మునులు కాపాడారు, ముసలిగారు. మన వ్యాస మహర్షి వచ్చారు, పాపం గాంధారికి ఒక్కడే ముట్టుండేవాడేమో, చేసిన పనికి 100 మంది అయ్యారు. ద్రోణాచార్యుడు చేసి పెట్టిన పని. అవునా? అట్లా పురాణాల్లో చేశారు కదా. అట్లా మేము కూడా ఈరోజు ఏం చేస్తున్నామంటే ఈ హిందూ సమాజం కోసం పనిచేయాలంటే ఆ ఊళ్ళో హిందువులు ఉంటే కదా. భారతదేశము సైన్యము ప్రపంచంలో అగ్రగణ్యమైన స్థితిలో ఉంటూ మన భారత సైన్యం భారత సరిహద్దుల్లో ప్రతిరోజు దేశాన్ని గెలిపిస్తున్నది. కానీ హిందూ సమాజం భారతదేశంలో ప్రతిరోజు ఓడిస్తున్నది. ఎందుకని? ఒక గ్రామ పంచాయతీ ఇక్కడ ఉంటే, ఒక గ్రామ పంచాయతీ ఇక్కడ ఉంటే మధ్యలో ఉండే హ్యామ్లెట్స్ అన్నీ మాయమైపోతే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల మధ్యలో ఉండేటువంటి 3000-4000 ఎకరాల భూమి యాజమాన్యం ఎవరిది? ఎంత పెద్ద సమస్య తెలుసా ఇది? నాది చెప్పుకోవడానికి నా మనిషి లేకపోయా? అమెరికాలో ఉండి కొడుకు వస్తాడా? బెంగళూరులో వాడు వస్తాడా? నేరుగా ఇంట్లో మనం ఉంటేనే మన ఇల్లు ఎవడో వచ్చి పోండ్రా తరివేసే స్థితిలో ఇప్పుడు ఉంటే, ఎవరు లేనప్పుడు ఆ 5 ఎకరాలకి 10 ఎకరాలకి యజమాని ఎవరు?
మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈ రోజున గ్రామాల్లో 20 లక్షలు 30 లక్షలు ఎక్కడెక్కడ ధరలు ఉన్నాయో సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత వాడు ఇస్తే, దయదలిచి ఇస్తే డబ్బులు తీసుకోవాలా, లేకపోతే వదిలిపెట్టి పోవాలా. రాయచోటి నగరంలో రాయచోటిలో ఆర్యవైశ్య వీధి ఉంది, పూర్వకాలం నుంచి ఉంది. నేను గత సంవత్సరం ఆ ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక ఇంటిలో, వైశ్యుల ఇంటిలోనే నేను ఉన్నాను. వాళ్ళు బాగా స్థితిమంతులే. సగము వైశ్యుల వీధి వీళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు, ముస్లింలు కొనుక్కున్నారు. వీళ్ళు అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు. ఒక్కడే కొడుకు చార్టెడ్ అకౌంటెంట్, ఒక్కడే కొడుకు MBA, ఒక్కడే కొడుకు సాఫ్ట్వేర్, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై, అమెరికా. గ్రామాల్లో హిందువులు జీవించడానికి ఇష్టపడటం లేదు, ముస్లింలు గ్రామాల్లో జీవించడానికి ఇష్టపడుతున్నారు. కుల వృత్తులు చేయటం వదిలిపెట్టేశారు హిందువులు. హిందువులు వదిలిపెట్టిన ప్రతి కుల వృత్తిని ముస్లింలు చేస్తున్నారు. మొత్తము డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర మనోడు కూలి పని చేస్తున్నారు. మొత్తం భారతదేశంలో ఫ్రాంచైజీ క్రాప్ చేసేటువంటి సెలూన్స్ మొత్తం భారతదేశంలో ఒక ముస్లిం నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ ముస్లింల షాపులో గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, విశాఖలో కానీ, తిరుపతిలో, హైదరాబాద్లో కూలికి రోజుకి ఇంతానికి కూలికి పనిచేసేవాడు మాత్రం మంగళూరు, యజమాని మాత్రం ముస్లిం. నేను విమర్శించడం లేదు, వాడు ఏ పనైనా చేయడానికి మానసికంగా సిద్ధపడుతున్నాడు. మనం ఏ పని చేయడానికి సిద్ధంగా లేవు. చాలా పనిని మానేశారు. ఈరోజు మీరు మొత్తము ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే హిందువులే నడిపిస్తున్నారు. నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను, నగదు బదిలీ పథకం అంటే ఏంటో తెలుసా? పొద్దున 10 గంటలకి గవర్నమెంటు ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తారు, సాయంత్రం 5 గంటలకి ప్రజలు గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు. మీరు ఏ పథకం కింద ఇచ్చినా సాయంత్రం అక్కడికే డబ్బులు పోతాయి. పోయేది మాత్రం ఒకటే అకౌంట్. మీరు దేనికైనా డబ్బులు ఇవ్వండి, కాదా? అవునా కాదా? ఒకప్పటికంటే ఇప్పుడు హిందూ సమాజంలో ధర్మ ప్రచారం చాలా వేగంగా ఎంతోమంది చేస్తున్నారు. ఒకప్పుడు విద్యాప్రకాశానంద గారు అట్లా చిన్నమాయా మిషన్ చేస్తుండేవారు. ఇప్పుడు అట్లా కాదు. టీవీలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రతి ఛానల్కి మళ్ళీ భక్తి ఛానల్ ఉంది, SVBC ఉంది, NTV వాళ్ళకి భక్తి ఛానల్ ఉంది, CVR వాళ్ళకు ఉంది, మహా టీవీ వాళ్ళకు ఉంది, ETV వాళ్ళకు ఉంది. ప్రవచనాలు చెప్తున్నారు, ఇంట్లో కూర్చుంటే చూడొచ్చు. మార్పు ఏమైనా వచ్చిందా? ఎక్కడైనా మార్పు వచ్చిందా? ఎక్కడైనా అంటే నేను విమర్శ చెప్పట్లేదు, తక్కువ చేసి చెప్పట్లేదు. సమాజం యొక్క సంసిద్ధత. ఎక్కడైనా సరే దేవాలయాల దగ్గర డ్యాన్సులు మానేశారా? ఒక్క దేవాలయం దగ్గర డ్యాన్స్ మానేశారా? చెయ్యొచ్చా? దేవుడి మీద శ్రద్ధ ఉందా? డ్యాన్స్ పెట్టకపోతే జనం రారంట. రాకపోతే పోనీ, రావాల్సింది దేవుడి కోసం కదా, భక్తితో కదా. ఈ రకంగా ప్రతి విషయంలో మనము ఒకవైపేమో ప్రచారము, ప్రయత్నం అంతా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సమాజంలో వికృతులు అవి వదిలిపెట్టట్లేదు. ఇది ఏం చేయాలి? అందువల్ల ఇప్పుడు నూతనమైనటువంటి కేంద్ర ప్రభుత్వం తెచ్చేటువంటి NCERTలో ఉండేటువంటి పాఠ్యాంశాల్లో 10వ తరగతి వరకు వచ్చేసరికి విద్యార్థులకి భగవద్గీత వచ్చేస్తుంది. రామాయణ భారతాలు కరతలామలకం అవుతాయి. ఈరోజు కొత్తగా చెప్పాల్సిన ఈ దేశానికి గాంధీజీ గురించి మనం వింటాం కదా. వాళ్ళ తండ్రి ఒకరోజు వీధిలో హరిశ్చంద్ర నాటకం ఆడుతుంటే తీసుకుపోయి కూర్చోబెట్టాడు. నాటకం అయిపోయింది, ఇంటికి వచ్చారు. ఆ పిల్లవాడు బోరున వాళ్ళ తండ్రి ఒడిలో తలపెట్టి ఏడుస్తున్నాడు. నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నానా నేను ఘోరమైన తప్పు చేశాను. ఏం చేశావురా? ఏం లేదు, బడి దగ్గర చిరుతిండివి డబ్బులు పెట్టుకొని కొనుక్కుని అప్పు చేశాను. ఆ అప్పు తీర్చడానికి ఒకరోజు నువ్వు స్నానం చేస్తూ ఉంటే ఆ కుక్కానికి తగిలించి ఉండేటువంటి నీ చొక్కాకు ఉండేటువంటి బంగారు గుండి బటన్ దాన్ని దొంగిలించి తీసుకుని పోయి అమ్మాను. నా జీవితంలో నేను తప్పు చేశాను నాన్న. ఈరోజు హరిశ్చంద్ర నాటకం చూసిన తర్వాత నా జీవితంలో ఇక అబద్ధం చెప్పకూడదు నేను అనుకుంటున్నాను. ఆ రకమైన నిర్ణయం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఫిబ్రవరి, మార్చి వచ్చేస్తుంది రేపటి నుంచి. మార్చి, ఏప్రిల్ నెలల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో గ్రామాన హరిశ్చంద్ర నాటకం ఆడేవాళ్ళు. అవునా? మేము స్కూళ్ళకి సైకిళ్ళలో పోతుంటే చిన్నప్పుడు
గొర్రెలు మేపుకునేవాళ్ళు కూడా భక్త యోగ పదన్యాసి పాడుకునేవారు, చెలియ చల్లగో పాడుకునేవారు, అదిగో ద్వారగా పాడుకునేవారు. హై స్కూల్లో కాలేజీల్లో వార్షికోత్సవం చేస్తే తప్పకుండా కాటి సీన్ ఉండేది, కృష్ణదేవాలయంలో పడక సీన్ ఉండేది. ఈరోజు ఏమున్నాయి? కాలేజీల్లో స్టూడెంట్స్ లెక్చరర్లు కలిసి సినిమా పాటలు డ్యాన్సులు చేస్తున్నారు. ఎంతకంటే ఘోరం ఉందా? ఎంతకంటే దారుణం ఉందా? అట్లాంటి ఒక పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడాలా? కాబట్టి దేవాలయం కేంద్రంగా చేసుకునే, దీనికి వేరే మార్గం లేదు. ఈ దేవాలయమే. ఈ దేవాలయానికి కుటుంబంతో రండి, ఈ దేవాలయానికి కుటుంబంతో రావాలి. పిల్లలు తీసుకెళ్తాక నేను లోకం దర్శనానికి వెళ్ళినప్పుడు యువత వచ్చుంటారు. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు మేము వినేవి కాదు అనే విషయం వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చిన్నప్పుడే ఎందుకు అని. అవును, నిజమే. నేను ఒక ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నా, దంపతులు ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. మధ్యలో ఆ గది తలుపు అలా మూసుకుంటున్నారు, తెరుచుకుంటున్నారు. లోపల పిల్లలు ఉన్నారు. అమ్మ పిల్లలు కూడా పిలవండి, కాస్త మాట్లాడుతాను అన్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారు తెలుసా? స్వామీజీ, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించుకునే సమయం, ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఆలోచించకూడదు. అంటే దేవుడు, ధర్మం, భక్తి ఇప్పుడు వద్దా? వాళ్ళు ఇప్పుడు కెరీర్ గురించే ఆలోచించుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళకి ఉద్యోగం వస్తుందే, అప్పుడు నువ్వే నీ క్యారియర్ గురించి ఆలోచించుకోవాలి. నీ బతుకు మధ్యాహ్న భోజన పథకమే. హిందువులు వస్తారు, హిందువులకి చెప్పకుండా 2 సంఘటనలు ఉంటాయి. మొదటిది, ఎదుగుతూ ఊహ గెలుస్తూ ఉన్నప్పుడు పాదం ముందు పెట్టి ఆ పాదం మీద తడి ఇసుక పోసి ఒక గూడులాగా చేసి కాలు తీసేసి ఆ గూడు మీద ఒక పువ్వు పెట్టి ఇది దేవాలయం అని భావించి దండం పెడతారు. అవునా? ఈ దేవాలయం కట్టమని తల్లిదండ్రులు చెప్పారా? గురువులు చెప్పారా? మేము చెప్పావా? లేదు. జన్మతః పుట్టుకతో జన్యువుల్లో జెనెటిక్గా రక్తంలోనే దేవుడిని లోపల కలిగి పుట్టేవాడు హిందువు. దేవుడు అనేవాడు హిందువుకి ఇన్బిల్ట్. ఇతర మతాల వాళ్ళకి దేవుడు అవుట్ సోర్సింగ్. దేవుడు బయట ఉంటాడు కాబట్టి పిలుస్తారు రా అని. దేవుడు లోపలే ఉంటాడు. ఆ లోపల ఉండే దేవుడికి ఇక్కడ ఉండే దేవుడిని అనుసంధానం చేయడమే దేవాలయానికి భక్తుడికి ఉండేటువంటి సంబంధం. చెప్పాలా వద్ద పిల్లలకి? చిన్నప్పుడే చెప్పొద్దా? చెప్పకపోతే పాలు కూడా మరొక ముందు ఆటోలో వేస్తుంది, కానింటికి తోసేస్తుంది. 9-10 సంవత్సరాల వయసు వస్తే మేము చిన్నప్పుడు ఏం చేశాం? గ్రామాల్లో చింత చెట్టు నేడో వేప చెట్టు నేడో చూసుకుని గుజ్జినగుళ్ళు ఒక ఇంట్లో పెసరపప్పు, ఒక ఇంట్లో బెల్లము, ఒక ఇంట్లో బయ్యము తీసుకొస్తే అక్కడ అన్నము బెల్లం వండుకొని మీరు అమ్మాయి తరపు వాడు, మీరు అబ్బాయి తరపు వాడు అనుకుని 2 కొండపల్లి బొమ్మలు పెట్టుకొని దానికి ఒకదానికి ధోతి కట్టి ఒకదానికి చీర కట్టి పెళ్లి చేశాం. దాన్ని అందరూ ఎగతాళి చేశారు. చిన్నప్పటి నుంచి ఏంటి పెళ్ళిని? చిన్నప్పటి నుంచి పెళ్ళి అనే అవగాహన ఉండింది కాబట్టి, దాంపత్యం అనే అవగాహన ఉంది కాబట్టి, భార్యాభర్త అవగాహన ఉంది కాబట్టి, కుటుంబం అనే అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు అదే చట్టంలో ఉండేరు. పెళ్లి చేస్తే 100 ఏళ్ళైనా కాపురం చేశారు. వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలో అది పాఠం. మనిషి వ్యక్తిత్వ వికాసంలో అంతకంటే ఇంకేం కావాలా? ఇంకేమి ఆదర్శం కావాలా? ఇంకేమి నేర్పాలా? ఈరోజు ఆ కుటుంబమే విచ్ఛిన్నమవుతుంది. మొత్తం భారతదేశంలో ఈరోజు ఇందాకే సోషల్ మీడియా వచ్చింది, మొత్తము భారతదేశంలో న్యాయస్థానాల్లో 6 లక్షల డైవోర్స్ కేసులు ఈరోజు ఉన్నాయి. 6 లక్షలు. ఈ సమాజం నిలబడుతుందా? ఇక్కడ కూర్చోవడానికి ముందు కూర్చోంటాడు 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి పెళ్లి మకరా శర్మ గారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అటువంటి ఒక ఆదర్శమైన కుటుంబ వ్యవస్థయే భారతదేశానికి గర్వం. మనకేమో శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్పవాళ్ళం కాబట్టి, ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళం కాబట్టి ప్రపంచం మనల్ని గౌరవించదు. ఈ దేశంలో శాశ్వతమైన కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి దానిని గౌరవించారు. ఈరోజు దాన్ని కూడా పోగొట్టుకుంటే, అందువల్ల నెమ్మదిగా అందరం కలవాలి. చిన్నపిల్లలకి మనం మంచి
విషయాలు కుటుంబము, దేవుడు, దైవము, దైవాలయం నేర్పించుకోవాలి. వేరే మార్గం లేదు. గ్రామాల్లో ఉండే మానసికత, మీకు ఇంకో విషయం కూడా చెప్తా, వింటున్నారా? మళ్ళీ మీ ఇంట్లో అందరికి చెప్పండి ఈ సంగతులు కూర్చోబెట్టుకుని. మొత్తం భారతదేశంలో 3 ఫేస్ లైన్ సపరేట్గా ఇస్తున్నారు గ్రామాల్లో. 3 ఫేస్ లైన్ ఇప్పుడేటువంటి మొత్తం ఇవన్నీ కూడా గ్రామాల్లో వ్యవసాయానికి ఉపయోగిస్తారు. వచ్చే 3 ఫేస్ లైన్ ఇళ్లకి, పరిశ్రమలకి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏమాలోచిస్తున్నదంటే మొత్తము వికేంద్రీకరణ. ముద్రా యోజనలో 10 లక్షల రూపాయలు తీసుకుంటే మీ ఊళ్ళో మీరు అక్కడే పరిశ్రమ పెట్టుకోండి, కుటీర పరిశ్రమ. గ్రామాలను పునరుజ్జీవింపజేయడం కొరకు, గ్రామాలను బతికించడం కొరకు గ్రామాలకు 3 ఫేస్ లైన్ మొత్తం భారతదేశంలో ఇస్తున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆలోచించి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి గ్రామాల్లో ఉండాలా. ఒకసారి ఆలోచించండి, స్వాతంత్రం రాకముందు చిన్న చిన్న గ్రామాల్లో ప్రింటింగ్ ప్రెస్సులు ఉండేవి. దారి డోకా లేని రోజున గ్రామాల్లో ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు మొత్తం రాష్ట్రాల్లో అమ్ముకున్నారు. పత్రికలు నడిచాయి. గ్రామాల్లో వీణ, గ్రామాల్లో వయోలిన్, గ్రామాల్లో వేణువు, గ్రామాల్లో తబలా, గ్రామంలో హార్మోనియం, గ్రామంలో కూచిపూడి, గ్రామంలో భరతనాట్యం, అసలు అన్ని గ్రామాల్లో ఉన్నాయి. గ్రామంలో టీవీ సుబ్బారావు గ్రామంలో ఉన్నారు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా గ్రామాల్లో నుంచి వచ్చారు. ఎవరైనా కావచ్చు. షణ్ముఖ ఆంజనేయరాజు గారు గ్రామం నుంచి వచ్చారు. పి లక్ష్మణరావు గారు కూడా గ్రామం నుంచే వచ్చారు. మన కళలు, శాస్త్రాలు, వేదాలు, వేద పండితుల అగ్రహారాలు అంతా గ్రామీణ జీవనం. ఈరోజు మొత్తం కేంద్రీకృతం. మంచి తబలా కొట్టేవాడు కావాలంటే హైదరాబాద్, డప్పు కొట్టేవాడు కావాలంటే హైదరాబాద్, ఘనాపాటి కావాలంటే హైదరాబాద్. అమలాపురం లాంటి కోనసీమలో పుట్టిన విద్యార్థిని కూడా ఘనాపాటిగా తయారు చేసుకోవాలంటే హైదరాబాద్ వేద పాఠశాల పంపించాల్సిన దుస్థితి పట్టింది. మొత్తం అంతా వికేంద్రీకరణ కావాలా. కూచిపూడి గ్రామానికి పోవాలా. ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం హిందుత్వం కోసం చాలా చేస్తున్నారు. వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంత చేస్తున్నారు. ఎవరు ఏది చెప్తే అది చేస్తున్నారు. ప్రతి గ్రామంలో హరిశ్చంద్ర నాటకం ఆడాల్సిందే. ప్రతి గ్రామంలో శ్రీకృష్ణ రాయబారం ఆడాల్సిందే. ప్రతి గ్రామంలో కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శన చేయాల్సిందే. ప్రతి గ్రామంలో అన్నమాచార్య ప్రాజెక్టు రావాల్సిందే. ప్రతి గ్రామంలో కోలాటము, పండ్ర భజన, చెక్క భజన, కురుకు భజన ఇవన్నీ ఉండాల్సిందే. అలా మన హైందవ కళలు, కళాకృతులు ఏమున్నాయో వాటిని మన సమాజంలో నేర్పించడం ద్వారా మన హిందూ సమాజాన్ని ఉద్ధరించుకోవాలి. అది కూడా దేవాలయం కేంద్రంగా దేవాలయానికి రావాలి. అందువల్ల ఈ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పాలనిపించింది. ఈ సమాజాన్ని మనం ఉద్ధరించుకోవడానికి, కాపాడుకోవడానికి హిందూ జనసంఖ్యను, జనాభాని పెంచుకోవాలి. దాన్ని నెమ్మదిగా అన్ని దగ్గరలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని దగ్గరలో కూడా దీని గురించి ఇప్పుడు మా చిన్నప్పుడు ఎర్ర త్రికోణం, కుటుంబం నియంత్రణ, పరిమిత కుటుంబం, ఒక్కరు లేక ఇద్దరు, ముందు ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. ఆ తర్వాత ఒక్కరు లేక ఇద్దరు అన్నారు. ఆ తర్వాత ఒక్కరే అన్నారు. అసలు మన ఇద్దరే ఇంక రుద్దుకోమన్నారు. ఇప్పుడు ఇంకొక పిల్లలే. అందుకని తిరిగి మరలా మనం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లల్ని కనండి అని చెప్తే ఈరోజు మన పిల్లలు, హిందువులు పిల్లలు వింటున్నారు. చెప్తే తెలియట్లే, వాళ్ళకి చెప్తే వింటున్నారు. తిరిగి మరలా మనం మన జాతిని మరలా తయారు చేసుకోవాలా. చైనాలో ఒకసారి ఎలుకలు ఎక్కువైపోతే ఎలుకలన్నీ చంపడం మొదలుపెట్టారు. ఎలుకలు చంపి తీసుకొచ్చి చూపిస్తే ఎన్ని ఎలుకలు చంపితే అంత డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్ చైనాలో. చివరికి ఎలుకలకి అర్థమైన మన జాతి అంతరించిపోతున్నదని అవి వెంటనే వాటి జనాభాను ఉత్పత్తి చేసుకోవడం పెంచింది. ఎలుకల్ని చంపలేక ఆ చైనా గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఎలుకలకుండే జ్ఞానం కూడా మనకు లేదా? ఎలుకలకుండే స్పృహ, చైతన్యం మనకు లేదా? మన పిల్లల్ని కనద్దా? మీ అందరి మీద కాకపోయినా ఆ గుడ్డి చేత పిల్లోడు చప్పట్లు కొట్టాడు. వాడికి అర్థమైంది ఈ జాతిని కాపాడుకోవాలి. బాబు నీకే చెప్పాను, పెళ్లి చేసుకుని 4 పిల్లలు కను. ఇప్పుడు ఇది కూర్చో. గోవిందా గోవిందా. ఆనంద భారతి స్వామి వారి కృతజ్ఞతాపూర్వక నమస్సుమాన్యులు తెలియజేస్తూ, శివస్వామి వారు శైవక్షేత్రం తాళాయిపాలెం, వీరు కూడా హైందవ సంస్కృతి,
ఎవరైతే అన్యమతస్థులు మనల్ని దూషించడం, మన ఆలయాల ముందు అరవడం, వీధి వీధిలో గోల పెట్టడం, మన హైందవ సంస్కృతిని తక్కువగా చేసి మాట్లాడుతున్నప్పుడు వారి బృందంతో వెళ్ళి వారిని ఎదుర్కొని మన హిందువులలో నిద్రాణమై దాగి ఉన్నటువంటి ఆ హైందవ సంస్కృతిని ఉత్తేజపరిచేటువంటి మహనీయులు పూజ్య శ్రీ 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 శివస్వామి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రథమైన నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఆదిగురు దక్షిణామూర్తి వారి ప్రణమిలుతూ ఈ క్షేత్ర ఈ స్థాన అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పాదపద్మాలకి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ వేదిక మీద ఆశనటువంటి పరమ పూజ్య కమలానంద భారతీ స్వామివారు భువనేశ్వరి పీఠాధీశ్వరు వారికి, పరమ పూజ్య నిర్వికల్పానంద స్వామివారికి నమస్కరిస్తూ విచ్చేసిన మీకు నాకు అందరికీ లక్ష్మీనారాయణ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ మరి పూజ్య కమలానంద భారతీ స్వామివారు అనేకమైన విషయాల్ని గృహస్థు ధర్మంలో, సమాజ ధర్మంలో, గ్రామస్థాయి ధర్మంలో ఏ విధంగా ఉండాలి, మెలగాలి అనే విషయాన్ని చిన్నపిల్లలకు అర్థమయ్యేట్టు కూడా మనకు చెప్పారు. వారు చెప్పేప్పుడు చిన్న విషయం గుర్తొచ్చింది. ఒకసారి క్షేత్రానికి ఒక ఆయన వచ్చారు. ఆయన గుంటూరు నుంచి వచ్చింది కూడా. సంబంధాలు కుదురుస్తూ ఉంటారు ఆయన. సరే ఇంతలో ఫోన్ మోగింది ఆయనకి. సరే బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు ఎవరైనా సరే. స్వామిజీ ఒక్క అనుమతి ఇస్తే ఒక్కసారి మా బాధలు ఎలా ఉంటే చూస్తారా అన్నాడు. అయితే ఎందుకయ్యా అన్న. చూడండి అన్నారు. సరే అంటే స్పీకర్ ఆన్ చేశారు. అవతల నుంచి ఆ పెళ్లి కూతురు అనమాట వీరితో మాట్లాడుతుంది. ఏమంటే మీకేం చెప్పానండి నేను? అమ్మ నువ్వు చెప్పినట్టు చేశాను కదమ్మా. 150 కోట్ల నుంచి 200 కోట్లు ఆస్తుండాలన్నావు. వారికి 300 కోట్లు ఆస్తుంది. మరి నువ్వు చెప్పినట్టుగా నీకు ఎక్స్ట్రానే చూశాను కదమ్మా. అవును అది కరెక్టే కదండి. అదేంటి అది ఇంట్లో కారు ఏంటి రోడ్డు మీద ఆగి లోపల కదా వచ్చింది? పోర్టుగల కారు రాదా? ఈ సంబంధం నాకు వద్దంటారు. కారు రోడ్డు మీద ఆగి దిగలుతా నెప్పంట. పోర్టుగల కారు వస్తేనే కుదురుతుందంట. ఈ సంబంధం నాకు వద్దంటుంది. స్వామి చూసారా మా బాధలని. అంటే ఈ విధంగా స్వేచ్ఛ అనేది స్త్రీకి అవసరం, చాలా అవసరం. దాన్ని చూసాం కూడా ప్రపంచంలో. కానీ ఈ చదువు అనే విషయం వచ్చేసరికి ఈగో స్టార్ట్ అయింది. నేను అంతరవాణి, మీరు ఎంతరవారు, నేను ఎందుకు తల ఉక్కి ఉండాలి, మీరు ఎందుకు ఉక్కి ఉండాలని. ఇట్లాగా సమాజంలో వింత పోకడలు మనం చూస్తూ ఉన్నాం. వారు చెప్పగానే ఆ విషయం గుర్తొచ్చింది. ఈ రోజున ఉదయం సుమారుగా ఒక 100 మంది స్వామీజీలు కలిసి సొన్నా ప్యాలెస్లో ఉదయం కార్యక్రమం జరిగింది. అక్కడ వాళ్ళ పూర్తి చేసుకుని క్షేత్రానికి తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఏం చర్చ? వెంకటేశ్వర సన్నిధానంలో ఉన్నాం కాబట్టి కల్తీ లడ్డు విషయం చర్చ. దీన్ని ఎలా సంపూర్ణం చేయాలి, మన ధర్మం ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చే నిర్ణయాలు ఏంటి, సమాజానికి ఏ విషయాన్ని తెలియపరచాలనే విషయం మీద అనేక కోణాల్లో పరిశోధన చేశాం. నాకు తెలిసిన భాషలో చెప్పాను. మరి లడ్డూలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టులో కేసు వేయటము, వారు సిట్ను ఏర్పాటు చేసి నివేదిక, ప్రాథమిక నివేదికను వారు ఇచ్చారు. దానిలో గమ్మత్తైన విషయం ఉందండి. అంటే వారు చెప్పింది అంటే 10% కన్నా ఎక్కువ కలిస్తే మా దగ్గర పరికరాలు ఉన్నాయి పరిశోధన చేయడానికి, 10% లోపు ఉంటే మాకు తెలియదు కాబట్టి మా యొక్క స్థితి ఇది అని చెప్పి వారు ఇచ్చారు. ఒక పదార్థంలో ఏదన్నా పదార్థాన్ని కల్తీ చేస్తే అది కల్తీ అంటారు. అసలు పదార్థమే అది కాదంటే ఏమంటారు? నకిలీ అంటారు.
మరి కల్తీ లడ్డు అంటే అసలు లడ్డూయే కాదు, అసలు నెయ్యే కాదు అక్కడ వాడాడింది, అది రసాయనిక ముద్ద. మరి చూడండి 11 కోట్ల లడ్డూలు విక్రయం చేశారంట. ఏంటండి 11 కోట్ల లడ్డూల్ని అమ్మారు. చిన్న పిల్లలకి ఇచ్చే పాలపొడి డబ్బా కల్తీ చేస్తేనే పిల్లలు హాస్పిటల్లో చేరి 6 చనిపోయారు. ఈ మధ్య వార్తలు చూసాం, విన్నాం కదా. అలాంటిది 11 కోట్ల లడ్డూలు విక్రయించినా కూడా ఎవరికి ఎటువంటి అనారోగ్య చర్య కలగలేదంటే ఆ వెంకటేశ్వర వైభవం ఉన్నట్టా లేదా? ఆయన అనుగ్రహం మనందరం ఉందా లేదా? అది భగవంతుడి విశ్వాస నమ్మకం. దుర్మార్గం వాడు దుర్మార్గ చర్య చేసినా కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే అది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది. అలాగే గోవు గోవిందుడు చక్కగా చెప్పుకుంటాం మనం, గోవు గోవిందుడు అనుకుంటాం కదా. మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం తక్కువ? అన్నీ పుష్కలంగా ఉన్నాయి. కావున వారు చేయవలసిన కార్యక్రమం ఏంటి? ఎలా అయితే శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి 10,000 రూపాయలు టికెట్ ఇస్తే స్పెషల్ దర్శనం ఇచ్చారు కదా. ఒక 24 గంటల సమయం తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు భారతీయులు, ప్రపంచంలో హిందువులు ఒక గోవును దత్తత తీసుకోవడం ఒక్కలంటే 24 గంటలు కంప్యూటర్లు ఆగిపోతాయి. దత్తత తీసుకోవడానికి మనం ముందుకు వస్తే కంప్యూటర్ పనిచేయడం ఆగిపోతాయి. అలా లక్షల గోవులు మనం సంరక్షణ చేయొచ్చా లేదా? ఆ గోవు యొక్క క్షీరంతో మనమే సోమవారి కైంకర్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. స్వచ్ఛమైన ఆవుని ఇచ్చుకోవచ్చు కదా. ఎందుకు చేయరు? ఎందుకంటే కమిషన్లు వస్తాయి. అవన్నీ సరైన నిర్ణయాలు తీసుకుంటే నా పనే ఉందండి. ఈ మధ్యనే మన అమరావతి బాలచాముండేశ్వరి సమేత అమరలింగేశ్వర స్వామి దేవస్థానం గత 4-5 సంవత్సరాల క్రితం రాజగోపురం నిర్మాణం అయితే పాల్పడుతున్నారు. సరే, నాకు ఒక అనుమానం ఉంది. దాన్ని నివృత్తి చేసుకోవడానికి నేను వెళ్ళా. ఇంజనీర్ పిలిచా. ఇంకా ఈ రాజగోపురానికి అన్నారు పని కోసం పరిశోధన చేయమన్నా. ఇంకొక 28 సంవత్సరాలకు ఈ రాజగోపురం కదిలించక్కలేదన్నారు. కానీ వీళ్ళు పడగొట్టేశారు. ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చి యువగా వచ్చాను, లంచాలు ఇచ్చి యువగా వచ్చాను. కాబట్టి ఒక 2 కోట్ల రూపాయలు రాసుకుని దాంట్లో 40% నేను తినాలి. కాబట్టి శుభ్రంగా పగలగొట్టారు. ఇదొక విడ్డూరం. ఇంకో విడ్డూరం, బాలచాముండేశ్వరి అమ్మవారికి 50 సంవత్సరాల క్రితం వజ్రాల యొక్క నగలు పెట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వజ్రాల ఆహారాలు ఎక్కడున్నా తెలియదు, ఆ నగలు ఎక్కడున్నా తెలియదు. ఇంతవరకు ఎప్పుడు అలంకారం చేయలే. పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు కదా, వారు అంటారు మా చిన్నప్పుడు ఈ నగలు పెట్టేవారు, ఇప్పుడు ఒక్కసారి చూద్దామని పెట్టట్లేదని. ఆ నగలు ఎవరికి తెలియదు. సదావర్తి భూములు 1000 కోట్ల రూపాయల భూములు మరి చెన్నైలో అప్పుడు మేమే కేసేసింది. స్వయంగా నా పేరుతో కేసేసి ఆపాను దాన్ని. ఇట్లాగా దేవాలయం కేంద్రంగా సంస్కారం వర్తిల్సిన పరిస్థితిలో దేవాలయ కేంద్రంగానే ఇబ్బందులు పరిస్థితి దాపురించిన ఈ సమాజంలో అంతవరకు ఎందుకండి? మన గుంటూరు పట్టణం తీసుకుందాం. వాసవి దేవస్థానం ఏం చేశారు? తీసుకెళ్ళి ఎండమడి 2 వర్గాలు పోరాటం చేసుకున్నాయి, ఈగోలు వచ్చినాయి, తీసుకెళ్ళి ఎక్కడ ఇచ్చారు? ఎండమడికి ఇచ్చారు. ఈ సంవత్సరం 60 లక్షల రూపాయలు ఎండమడి తీసుకెళ్ళిపోయి ఆ గుడిలోంచి. గోరంటోని కూడా ఏమైందండి? ఈగోలు వచ్చినాయి, పోటీలు వచ్చినాయి, ఎండమడి తీసుకున్నాడు. పక్క రెండో గుడి ఇప్పుడు 7 సార్లు మీటింగ్ పెట్టించాను నేను. ఎవరికి వాళ్ళు నేను గొప్ప. పాపం దేవుడు గొప్పగా లేడండి. ఇది దేవుడు కూడా పక్కన పెట్టిట్టున్నారు. నువ్వు పక్కన ఉండవా, నా తర్వాత నువ్వు అన్నట్టు ఉన్నారు వ్యవస్థ. కాబట్టి అహంకార పూరితమైన వ్యవస్థలు ఎక్కడైతే ప్రవేశించాయో ఆ సంస్థ కానీ ఆ వ్యవస్థ కానీ వెనకబడిపోతుంది. దేవాలయం కింద సంస్కారం నేర్చుకోవాలి, నా కర్మలు నేర్చుకోవాలి. కానీ నా కర్మలు దేవుడి ముందు రుద్దకూడదండి. ఈ విషయం మీద ప్రత్యేకమైన అవగాహన ఉండి తీరాలి. ఇవి ఉంటే దేవాలయాలు వస్తాయి, ఇలాంటి ధార్మిక కార్యాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం నన్ను ఈ కమిటీ వారు పిలుస్తూ ఉంటారు. ఏదో 4 మంచి విషయాలు మేము మీతో పంచుకుంటూ ఉంటాం. ఒక మంచి అవకాశం బంధం ఏర్పరిచారు కదా. ప్రతి దేవాలయంలో ఈ సంస్కారం జరగాలి. ఇందాక స్వామి వారు చెప్పినట్టుగా పెద్ద వయసులో నా చిన్న వయసులో లేరంటే చిన్న వయసులో ఎక్కడ వచ్చే పరిస్థితి వారు వద్దాం అనుకున్నా కూడా ఈ తల్లులు అంటారు చదువుకో, కాలేజీకి వెళ్ళాలిగా, రెస్ట్ తీసుకో, నీ గుడికి వెళ్ళొస్తా. నాకే గుడి, నీకు మాత్రం ఏం లేదు, నీ పడే. ఆ తర్వాత నీ గుడితో సంబంధం లేని పరిస్థితులు వచ్చేసినాయి. అందువల్ల ఎక్కడ చూసినా కూడా ఆయన ఉంటాయి. ఇక గ్రామాల్లో వస్తే జాతర రూపంతోనూ ఇంకో రూపంతోనూ బలుల కార్యక్రమాలు, ఈ డ్యాన్స్ షాపులన్నింటిగా ఎగరటాలు, పెద్ద రాజకీయ నాటి ఫ్లెక్సీలు, అక్కడ దేవుడి వ్యవస్థ, దేవుడికి ఇచ్చే చందాలు రకరకాల మార్గాల్లో తప్పుదారులు వెళ్ళిపోతున్నాయి. దీని అన్నిటికి క్షుణ్ణంగా ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. ఎలా చేయాలి? ఇవాళ 100 మంది కూర్చున్నారు, సాధువులు ఉన్నారు, దాంట్లో మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ఆశ్రమతులు ఉన్నారు. నేను అన్నాను మనందరం కూడా
శిక్షణ తరగతులు పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? శిక్షణ తరగతులు పెట్టుకోవాలి. అసలు ఈ ధర్మంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా వెలగాలి, సమాజంలోని యొక్క స్థితి ఏ విధంగా వ్యక్తపరచాలి, వ్యవస్థను ఎలా తయారు చేయాలి. చాలా యొక్క ఆశ్రమాల్లో మా తర్వాత పీఠాపతులు మఠాపతులు ఆశ్రమతులు లేవు, పక్కదారి పడుతున్నాయి. మనం ఉత్తరాధికారి తయారు చేసుకోవట్లా. ఉత్తరాధికారి తయారు చేసుకోవాలి కదా, ఎక్కడ తయారు చేసుకుంటున్నారు? ఈ విధంగా మనం బలహీనపడుతున్నాం. అవతల వాడు ఒక సైకిల్ ఇస్తున్నాడు, నల్లట పుస్తకం ఇస్తాడు, 4 బిల్లు నేర్పుతాడు, ఒక గుడి చేసుకుని అంటాడు. ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉందో అక్కడ గుడి చేస్తాడు. సంవత్సరం స్కూటర్ కొంటాడు, రేగుల షెడ్ వస్తుంది. 2 ఏళ్ళు బిల్డింగ్ కడతాడు, కారు కొంటాడు. 3 ఏళ్ళు దిక్కుమాల సభలని పేరు వచ్చేస్తుంది. వాడు అలా వెళ్తున్నాడు, మనం తిరోగమనంలో ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వారికి మత ప్రవక్తలు తయారు చేసుకుంటున్నారు. మన దేవాలయాన్ని అర్చకులే మన మత ప్రవక్తలు. 6 రోజులు వారి కోసం, వారి కుటుంబం కోసం బతకాలి. 7 రోజు ఇలా సమావేశపరచాలి. ధర్మం గురించి, దేవాలయం గురించి, భగవంతుడి స్థితి గురించి తెలియపరచాలి. పరస్పరం సహకరించుకోవాలి. ఎప్పుడు అలా చేస్తారో అప్పుడు అవగాహన వస్తుంది. ఇప్పుడు మనందరూ ఉన్నాం కదండి. తీర్థం ఇలా ఎందుకు తీసుకోవాలండి? ఇలాగో తీసుకోవచ్చుగా. ఇలా ఎందుకు తీసుకోమన్నారు పెద్దలు? ప్రదక్షిణ ఇలాగ ఎందుకు చేయాలి? అపసమయం చేయొచ్చు కదా, ఇలా ఎందుకు చేయమన్నారు? ఇట్లా అనేక విషయాల మీద చిన్న చిన్న అనుమానాలు వచ్చవచ్చు, తర్క విమర్శలు ఉండవచ్చు. అది ఎవరు తీర్చాలి? అర్చక స్వామి తీర్చాలి. ఇప్పుడు వారు బిజీయే, మనం బిజీయే. చెప్పడానికి ఆయన సిద్ధంగా లేరు, వినడానికి మనం సిద్ధంగా లేరు. వచ్చాము, 11 రూపాయలు దక్షిణ ఇచ్చాము, ఓ బస్తా బియ్యం ఇచ్చాము, గోత్ర 40 రూపాయలు కట్టేసాము, పుణ్యం వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుందండి? కేజీ లెక్క పుణ్యాన్ని పొందాం. ఎలా వచ్చేస్తుంది? తాను శ్రమించాలి, సమయపాలన ఇవ్వాలి, నాతో పాటు నలుగురిని దీంట్లో భాగస్వామ్యం చేయాలి, ఆ కార్యక్రమం నిమగ్నం అవ్వాలి. దీని వివరణ అర్చక స్వాములు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆ జాతి, ఆ యొక్క దైవము, ఆ స్థితులు నిరంతరాయంగా ముందుకు సాగుతాయి. తర్వాత తరాల వారికి ఈ సంస్కృతి, సాంప్రదాయ ఆచార వారాలు అందుతాయి. వీటిలో దేవాలయ వ్యవస్థ ఎలా ఉంది? ఇక మఠాల వ్యవస్థ చూద్దాం, పీఠాల వ్యవస్థ చూద్దాం, ఆశ్రమాలు చూద్దాం. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతానంటే స్వామిని కొంత అందించారు కదా, నాకు అదే పాట వస్తుంది. బ్రహ్మంగారి మఠం 4 సంవత్సరాల క్రితం వివాదం. మేము వెళ్ళాం, చుట్టుపక్కల అన్ని గ్రామాలు తిరిగాను, వారం రోజులు ఉన్నాను. 150 పేజీలు డాక్యుమెంట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చాం. ప్రభుత్వం తీసుకుంది, దాని మీద కమిటీ వేసింది. అప్పుడున్న ప్రభుత్వం కరెక్ట్గా నేను వెళ్ళే ముందు ఏం చేశాను? కంచి పరమాచార్య గారితో మాట్లాడాను. అక్కడ ఉన్న ఆస్థాన సిద్ధాంతి గారు ఒక నమూనా ఇచ్చారు. శృంగేరి వారితో మాట్లాడాను, రామేశ్వర మఠం వారితో మాట్లాడాను, పుర్తాల వారికి అనుమతి తీసుకున్నాను. పుష్పేరి చిన్నస్వామి స్నేహితుడే కాబట్టి ఆయనతో మాట్లాడినప్పుడు ఇలాగా పెద్దలందరితో మాట్లాడి మంచి నిర్ణయాలు తీసుకుని అది ఏర్పాటు చేస్తాం. ఏమంటే ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ అక్కడ ఉన్న ఒక వర్గం కోర్టుకి వెళ్ళింది. 4 ఏళ్ళు నడిచింది. కోర్టు ఏం తీర్పిచ్చింది? ఏదైతే మేము ఇచ్చామో దాన్ని అమలుపరచని కరెక్ట్గా ఉంది తీర్పిచ్చింది. నిన్న ఉదయమే కాలజ్ఞానాన్ని రాసిన బ్రహ్మంగారి యొక్క ఆ పెద్ద కుమారుడికి పట్టాభిషేక మహోత్సవాన్ని చేసి రాత్రి 11ంటికి నేను క్షేత్రాన్ని చేరాను. అంటే అన్నదమ్ముల మధ్య గొడవ, ఆస్తుల మధ్య గొడవ, నాకు కావాలి విషయం. మరి ధర్మం ఎట్టిపోతుంది? ధర్మాన్ని ఒక పీఠం ద్వారా, మఠం ద్వారా సమాజానికి ఇవ్వాల్సిన వారే కొట్టుకుంటేలాగా ఇది ఒక మార్పు రావాలి. సత్తెనపల్లి ఫిరోజీ బాబాయ్ కిందలు సత్తెనపల్లి ఇప్పుడు 5 సార్లు మీటింగ్లు అయిపోయినాయి. అన్నయ్యేమో 1 కోటి రూపాయలు ఆస్తి అమ్మేశాడు. తమ్ముళ్ళందరూ కలిసి ఇలా అమ్మితే అలా ప్రజలు డబ్బు అంటారు, నా ఇష్టం అంటారు. 5 సార్లు కూర్చోబెట్టా. తొందరలో అది కూడా పరిష్కారం చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇలా 1, 2, 3 ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక వెలితి కనబడుతుంది. దీన్ని ఫిల్ఫిల్ చేయాలంటే ఒకటే మార్గం, హిందూ సమాజం చైతన్యవంతం అవ్వాలి. స్థానికంగా దేవాలయ కేంద్రంగా, సంస్థల కేంద్రంగా ఉన్న వ్యక్తులు సరైన వ్యక్తులు ఎన్నుకోవాలి. సరైన వ్యక్తుల చేతిలో అది ఉన్నప్పుడు సరైన మార్గదర్శకం వస్తుంది. దీనికి ఒకటే కారణం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మఠపీఠ ఆశ్రమతులు, అర్చకులు, పురోహితులు, యాజకులు, పండితులు, విద్వాంసులు, వాస్తుసిద్ధాంతులు, జ్యోతిష్ సిద్ధాంతులు అందరూ కలిసి ఒకే చోట కూర్చొని
ఈ సమాజానికి ఏం మార్గదర్శకాన్ని ఇవ్వాలి. యుగ ధర్మాలు మారినాయి. ఎందుకు మారినందుకు మా స్వామి చెప్పారు, చిన్నప్పుడు అలా ఉందని. ఇప్పుడు అలా ఉండదండి. ఎందుకు ఉంటుందండి? అవి చెప్పుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు వారు కారేసుకొచ్చారు, నేను కారేసుకొచ్చాను. నా చేతులు నడిచి వచ్చారు, ధనవంతి నడిచి వస్తే ఎప్పుడు వస్తాను? మీరు ఉంటారా? కుదురుతుందా? కాలం ధర్మం మారింది. ధర్మాలు అనుగుణంగా స్థితులు మారుతాయి. అందుకని మేమందరం కూర్చోవాలి. కూర్చొని ప్రతి విషయం మీద కూడా అవగాహన కలగజేసుకోవాలి. సమాజానికి ఏ మార్గదర్శకం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇప్పుడు వైష్ణవ ఆలయాలు ఉన్నాయనుకోండి, ఇలా వెంకటేశ్వర గుళ్ళు చక్కగా ఉంటాయి. కొన్ని శివాలయాలకు వెళ్ళండి, మేము వెళ్తూ ఉంటాం. ఆ పానమట్ట మీద పెట్టేస్తాడు ఆ కమండలం హారతి. అది అమ్మవారి స్థానం అంటాం మేము. అమ్మవారి మీద పెట్టచ్చా? వాడు చెప్పేవాళ్ళు లేడు. చెప్తే వింటాడా? వినేవాళ్ళు లేడు. నువ్వు వెళ్ళవయ్యా, మాకు తెలిసిన అనే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఇది వినాలంటే ఏం చేయాలి? పెద్దలందరూ ఒక చోట కూర్చొని ఉండాలి. సమాజానికి కరెక్ట్గా దిశానిర్దేశం ఇవ్వాలని అనుకుంటే కనుక ఆ విధంగా వెళ్ళాలి. లేకపోతే మేము ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ఉపన్యాసాలు చెప్పినా కూడా సమాజం మారదు, మారదు. అవసరమైతే ఇని వదిలేస్తారు. ఈ గొంతు నింపి తప్పితే ఏముండదండి. ప్రక్షాళన జరగాలి. సమాజంలో ప్రక్షాళన జరగాలి. హిందూ సమాజం సంఘటితంగా మారాలి. మూల ధర్మానికి చెడు వచ్చింది. చెట్టు ఆకులు మిలిస్తే ఉపయోగం లేదు నీళ్లు. చెట్టు మొదట్లో పోసి చారుకు మొదలు వెళ్తాయి. ఆ విధంగా వెళ్ళాలి. హిందూ సమాజం ఏం నేర్పిందండి? ఒక చిన్న విత్తనాన్ని భూమిలో వేశాం. భూమాత ఆ విత్తనం తన గర్భంలో తీసుకుంది. ఎమ్మడి చీమలు వస్తాయి ఆ విత్తనాన్ని తిందామని, తప్పించుకుంది. ఆ తర్వాత చిన్న మొలక వచ్చింది. పెట్టెలు వస్తాయి దాన్ని చిగురుని తీసేద్దామని, అది ముందుకు సాగింది. మొక్క అయింది. మేకలు వస్తాయి దాన్ని తినేద్దాం, కబలిద్దామని చెప్పి అది కొంచెం పెద్దదైంది. గేదలు వస్తాయి కొమ్ములతో ఇరిచేద్దామని, దాన్ని దాటుకుని మహావృక్షం అయింది కదా. ఆ వృక్షమే తను తిందామన్న చీమలకి, మేకలకి, పక్షులకి, గేదెలకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అదే హిందూ సమాజం. మరి హిందూ సమాజం కరెక్ట్గా ఉంటే విశ్వం అంతా కూడా శాంతం ఉంటుందండి. ఒక్క హిందూ సమాజం. ఎందుకంటే మనం ఎవరి మీద దాడి చేయం, ఏ మతం మీద దాడి చేయం, ఏ రాజ్యం మీద దాడి చేయం. ఇక మనలో మనం అన్నదమ్ముండి కొట్లాడుకుంటాం, అది మాత్రం ఉంది. కానీ ఏ ఇతర దేశాల మీద కూడా మనం దాడి చేసే ఘట్టం ఎక్కడా చెప్పబడాలా. కాబట్టి ఇంతో కొంత జ్ఞానం ఈ భూమండలం ఎవరికైనా ఉందంటే మొత్తం ఉన్న 196 దేశాలు కూడా ఇలా భారతదేశం చూపిస్తాయి. అది నా దేశము, అది నా యొక్క ప్రాంతము. సాక్షాత్ భగవంతుడు పుట్టి నడయాడిన దేశం ఈ భారతదేశం. కృతయుగం హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, త్రేతాయుగం రావణ కుంభకర్ణాలు, ద్వాపరయుగం కంస జరాచంద్రుడు. చిన్నప్పుడు ఏం చదువుకున్నాడు? రాక్షసులు ఎలా ఉండేవారు? బొమ్మలు చదువు పుస్తకాలు ఎలా చూసేవాళ్ళం? బలంగా, లావుగా, ఎత్తుగా, 2 కొమ్ములతో, 2 కోరతో వీడు రాక్షసులు అనేట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాక్షసుడు ఎక్కడ ఉంటాడు? మన పక్కనే ఉంటాడు. అప్పుడప్పుడు మనలో కూడా ప్రవేశిస్తుంటాడు. మన దురాలవాట్ల లోపనో రకరకాల విషయ రూపంలో రాక్షసుడు బయటకు వస్తూ ఉంటాడు. కాబట్టి కలియుగంలో రాక్షసుడు ఇలా ఉన్నాడు, అప్పుడు అలా ఉన్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మన నడవడి ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన విషయవాసనల ద్వారా సమాజానికి ఎంత మేలు చేయగలుగుతామో అంత మేలు చేయాలంటే అది దేవాలయ కేంద్రం ద్వారానే సాధ్యము. భగవంతుడి యొక్క అండ దండలతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే కనుక అది వైభవపేతంగా మారుతుంది. కావున మీరందరూ కూడా మీ గృహ వ్యవస్థలో కానివ్వండి, మీ ప్రాంత వ్యవస్థలో కానివ్వండి, ముందు నుంచుకున్న నిర్ణయం ఏంటంటే మనతో పాటు ఇంకొకరిని చేపట్టుకు తీసుకురావాలి. మనతో పాటు ఇంకొకరిని చేపట్టుకు తీసుకురావాలి ధర్మ కార్యక్రమాలకి. వాటిలో కర్మ రానంటుంది, రాను అంటూ రకరకాల కారణాలు చూపిస్తుంది. వాటిని పక్కన పెట్టి తీసుకొచ్చే స్థాయికి మనం తీసుకొచ్చినప్పుడు ఒక్క వ్యక్తి మారుతామండి, ఆ ప్రాంతం అంతా మారుతుంది. దానికి కావాల్సింది ముందు నేను మారుతాను. నేను మారితే నా గృహం మారుతుంది, నా గృహం మారితే నా గ్రామం మారుతుంది, నా గ్రామం మారితే నా జాతి వైపు ఈ ప్రపంచానికి అందుతుంది. ముందు మారవలసింది నేను అనే విధానంతో వెళ్ళాలి. ఇక ఆఖరి విషయం, వృత్తుల గురించి చెప్పారు కదా. ఈ మధ్యనే సుమారు ఒక 5 ఏళ్ళు అవుతుందండి, హైదరాబాద్లో జరిగిన భాగ్యనగరంలో జరిగిన విశేషం ఉంది. తల్లిదండ్రులు ఉన్నారు, కొడుకును బాగా చదివించారు. తను యుఎస్ వెళ్ళిపోయాడు, చక్కటి ఉద్యోగం చేసుకుంటున్నాడు. తండ్రి చనిపోయాడు, వచ్చాడు, అమ్మాదా వెళ్ళిపోదా అన్నాడు. లేదు నాకు ఈ మమకారం ఉంది ఈ ప్రాంతం మీద, కాబట్టి నేను రాను, నువ్వు వెళ్ళు అంది. నాకు ఓపిక అయినప్పుడు చెప్తాను, వచ్చి తీసుకెళ్ళాను. సరే అని వెళ్ళిపోయాడు. పెళ్లి చేస్తున్నాడు, పిల్లలతో ఉన్నాడు. కొన్నాళ్ళకి తల్లి కబురు చేసింది, నాయన నా పని కూడా చేస్తున్న పరిస్థితి లేదు, నా సమయం ఆసన్నమైనట్లుంది, నేను చూస్తూ బతుకుతాను నాన్న, వచ్చి తీసుకెళ్ళమన్నాడు. చక్కగా వచ్చింది. అతను వచ్చాడు, ఆస్తులన్నీ అమ్మేశాడు, అకౌంట్లో వేసుకున్నాడు, అమ్మని తీసుకున్నాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అమ్మను కూర్చోబెట్టాడు, చెక్ వేశాడు ఎయిర్పోర్ట్లో. చాలా టైం అయింది, సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. ఏమ్మా ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే,
మా అబ్బాయి వచ్చి నన్ను ఊరు తీసుకెళ్తానని కూర్చోమన్నాడు, ఎక్కడ ఇంటి చూస్తే ఆరాధిస్తే విషయం అంతా వచ్చింది. అంటే కన్న తల్లిని అక్కడ వదిలేసి వాడు చెక్కేశాడంటే వాడు ఏం నేర్చుకున్నాడు? అమెరికా వెళ్ళి ఇక్కడ ఉండి ఏం నేర్చుకున్నాడు వాడికి? దీనికి ఏం కారణం? వాడు చెడ్డవాడు అంటున్నాం. అసలు చెడ్డ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? సమాజం నుంచి వచ్చిందా? తల్లిదండ్రుల పెంపకం నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి చెడ్డ బుద్ధి? ఏ విత్తనం వేసి అదే పంట వస్తుంది కదా. చిన్న గులాబీ మొక్క పెడితే గులాబీ పూలే వస్తాయి, సంపెంగలు రావు కదా. మరి ఏ విత్తనం వేసి అదే పంట వస్తుంది కదా. ఎవరి కర్మ వాడి మీదకి వచ్చింది. ఆ కర్మ బాగుంటే ఏం చేయాలి? అందులో చెప్పారు, నీ ఇంటి శుద్ధి జరగాలంటే విష్ణు సహస్రం పారాయణం చేసుకో, నీ సౌభాగ్యం నిలబడాలంటే లలిత సహస్రం పారాయణం చేసుకో, నీ జీవముక్తిని పొందాలంటే శివ సహస్రం పారాయణం చేసుకుని స్పష్టంగా ఇచ్చారు. కానీ పొద్దున్నే లేవగానే ఎవరెల్లో జరుగుతున్నాయి? అది ఇందాక చెప్పారు మా స్వామివారు ఒక్కో ఛానల్ వారు ఒకరు పెట్టారని, అది మాత్రం పెట్టుకుంటున్నారు కొంత సంతోషం కొన్ని చోట్ల. ఈ విధంగా పట్టణ స్థాయిలోను గ్రామ స్థాయిలోను అనేక విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిత్వ వికాసాన్ని కలగజేసుకోవాలి, శీల నిర్మాణాన్ని కలగజేసుకోవాలి, ఆదర్శ మానవ జీవన విధాన విలువలను పెంచుకుంటూ ముందుకు సాగాలి. ఎప్పుడో సాగిందో సమసమాజ స్థాపన నిర్మాణం అవుతుంది. కుల జాతి లింగ వర్ణ వర్గ వయోభేదాలకి స్వస్తి. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, ముత్తైదులు వితంతులు పండితులు పామలు స్వస్తి. కనీసం మానవత్వాన్ని కలగజేసుకుందాం. మానవత్వం ఎవరికి ఉంటుందో ఆ భగవంతుడి యొక్క స్థితులు అందుతాయి. కనీసం తోటివాడిని ప్రేమించే మానవత్వం అలాగైపోతే దైవత్వం ఎప్పుడు వారికి వారి స్థానానికి ఎప్పుడు కల్పించబడదు. కావున మనందరము కూడా మీరందరూ కూడా ఒక స్థాయిలో ఉన్న మహానుభావులే, లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోరు. ఇక్కడ కూర్చుని మాట్లాడగల స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వింటాకే కాదండి, మీకు చెప్పగల స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. కానీ ఇదంతా ఏమవ్వాలి? ఈ చేత్తో ఇలా నీళ్ళు తీస్తే రావండి, ఇలా తీస్తే కొంచెం వస్తాయి. అవును కదా? మన సమాజం ఎలా ఉంది? ఇలా నీటిని పట్టుకుంటున్నాం, ఒక చుక్క కూడా లేక జారిపోతున్నాయి. కొంచెం ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఆ నీరు ప్రపంచానికి ఉపయోగపడుతుంది. కావున వ్యవస్థలన్నీ సంఘటితం అవ్వాలి. ఒక పిలిస్తే రేపు శ్రీరామం వస్తుంది, శ్రీరామం వస్తుంది కదా. శోభాయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభిస్తాను. ఎప్పుడు నేను వస్తుంటా కదా, మరి బయలుదేరతారు బైకులు గీకులు జెండాలు రిబ్బన్లు. అవును కదా? ఏదైనా గుడి పడగొడతారు, రమ్మని వస్తారా? ఎవరన్నా వస్తారా? నాకు 4 రోజుల క్రితమే నేను నరసరావుపేట కోర్టుకు హాజరయ్యాను. కోటపకొండ మీద ఇష్టిక మీద శిలువ మసీదు పెట్టారు గుర్తులు. అప్పుడు నేను ఉద్యమం చేశాను, పగలగొట్టేసి తీసవతలు పారేశాను. అప్పుడు పోలీసులు కేసు పెట్టారు. నిన్న 4 రోజుల క్రితం ఆ కేసు కొట్టివేయబడింది, పేపర్లో కూడా వచ్చింది. శివస్వామి మీద కూడా కేసు కొట్టివేసామని. పర్వాలేదు, అవన్నీ పూల వర్షంగా పడతాయి. ఎందుకంటే దాంట్లో నా స్వార్థం లేదు కదా, నా ధర్మం ప్రకారం నేను వెళ్తున్నా. ఇలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తారు, మేము పనిచేస్తాం. వారి పెద్దల ఆశీర్వాదం కావాలి, పిల్లలు మేము పనిచేస్తాం, సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరూ రావాలని లేదు, అందరూ చేయాలని కూడా లేదు. తీస్తాం పగబడి తీసి అవతల పారేస్తాం. ఇట్లాగా అనేక సమస్యలు అనేక విషయాలు ఉన్నాయి. నేను కోరుకునేది ఏంటంటే ఈ సభా వేదిక ద్వారా పెద్దలందరూ కూడా హిందూ సమాజం పిలుపునిస్తే అన్ని విషయాలను పక్కన పెట్టండి. ఇది నా సంస్థ, ఇది నా వ్యవస్థ అని పక్కన పెట్టి నా బాధ్యత ఈ సమాజంలో ఈ పిలుపులో ఎంతవరకు ఉన్నది అనే ఒక విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కనుక ఆ యొక్క ప్రభా వైభవం. ఎందుకంటే మందిని చూసి ప్రభుత్వాలు భయపడతాయి. ఇదే గుంటూరు పట్టణంలో 2000 మంది కలిసి ముస్లిమ్స్ పోలీస్ చేసి తగలబెట్టేశారు. తెలుసుగా మీకు? తగలబెట్టేశారు. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన జియో పాస్ చేసి కేసు ఎత్తేశారు. అదే రాజధాని కోసం నేను యజ్ఞం చేశాను. అప్పుడు ఏం చేశాను? ఒక ఆర్టీఐ కమిషనర్ గారు పొద్దున్న దగ్గరికి వచ్చారు. 2 మంత్రులు ఓఎస్సీలు వచ్చారు 6 గంటలకల్లా. స్వామీజీ, రమణ దీక్షితులు గారికి కొండ మీద పదవి ఇచ్చాం, మీకు ముఖ్యమంత్రి గారు కబురు చేశారు, మమ్మల్ని పంపించారు. ధార్మిక సెల్ చైర్మన్ పోస్ట్ ఇస్తున్నా, మీకు 100 కోట్లు దాంట్లో ఉన్నాయి. వారు అన్నమాట ఏంటి? ఎంజాయ్ చేయండి. ఒక బుక్క కారు, ఒక బండి రోజు ఉంటుంది, మంచి క్యాబినెట్ హోదా ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, మొత్తం ప్రపంచం తిరిగేయచ్చు, మీరు ఆంధ్ర రాష్ట్రం తిరిగేయచ్చు అని వచ్చారు. నేనన్నాను, ఇక్కడ తల్లులందరూ కళ్ళమ్మ నీళ్లు పెడుతున్నారండి, రాజధాని రాగానే రేట్లు పెరిగినాయి, పిల్లలు పెళ్లి చేసి పంపించారు, ఏమన్నా రేట్లు పడిపోయినాయి,
పడిపోగానే 10 కోట్ల ఆస్తి అని చెప్పి ఇచ్చారు, 2 కోట్లు అయింది, 8 కోట్లు పట్టరా అంటున్నారు. అలా ఇబ్బందులు ఉన్నాయండి. అనేక ఘర్షణలు జరుగుతున్నాయి రాజధాని ప్రాంతంలో. మా తల్లులు ఇక్కడ ఏమిస్తుంటే మీ రాజధాని సపోర్ట్ ఇవ్వద్దంటూ ఎందుకు వచ్చారు? నేను సపోర్ట్ ఇస్తాను, అయితే మేము చర్య తీసుకుంటా అన్నారు. మీ నచ్చిన చర్య తీసుకోమన్నా. ఘాటు పక్కనే ఉంటుంది కాబట్టి మా క్షేత్రం ఘాటులో ఆడవాళ్ళు స్నానం చేసి వస్తాను మా చోళ్ళకి 30 లక్షల పెట్టి గదులు కట్టించా. ప్రొక్లైన్లు వచ్చినాయి, పగలగొట్టేశారు. పట్టుకో ఏమంటే ఒక కేసు నమోదు చేశారు. రాజధానిలో ఇంటి చేశారు, కేసు నమోదు చేశారు. మంగళగిరి కోర్టులో హాజరవుతున్నా. గొప్పగా ఫీల్ అవట్లా అంటే వ్యవస్థలు అలా ఉన్నాయి. స్వార్థ రాజకీయ వ్యవస్థలు అలా పనిచేస్తాయి. వీటన్ని తట్టుకోగలగాలంటే మంది కావాలి. ఒక్కడి మాట చల్లదండి. మందిగా ఉంటేనే వ్యవస్థ బలపడుతుంది. మంది నుంచి ప్రభుత్వాలు భయపడతాయి, అది భయపడవు. అది ఏమనే కావు. ఎవరికైనా ఆక్రమించుకుంటారు, వచ్చేస్తారు. చీరాల్లో అమ్మవారి కూడా ఉంది. మనకున్న స్థలం ఉన్నట్టుగా స్థలం ఉంది. 20 సంవత్సరాల క్రితం ముస్లిమ్స్ వచ్చారు. పీర్ల పండుగ సంవత్సరానికి ఒకసారిగా చేసుకునేది. పెద్దలందరూ కలిసి ఒక అవకాశం ఉన్నారు. మన పెద్దలందరూ కూడా ఒకరోజే కదా అడుగుతున్నారు కదా, అందరూ చక్కగా బతుకుతున్నాం కదా సోదరులాగా, ఏ ముద్ర పెట్టుకోమన్నారు. 2018 వచ్చింది. ఏమంటే ఏం చేశారు వాళ్ళు? ఒక పూటను పోటు పెట్టారు. హిందువులు కొట్టేశారు, పారిపోయారు. నేను వెళ్ళాను. మీలాంటి వాళ్ళు 100 మంది తీసుకెళ్ళి ఆ కోర్టు సంవత్సరం పారేశాను. ఆస్తిని దేవానికి అప్పచెప్పాను. అది గట్టిగా మాట్లాడని చెప్పేసి ఒక కేసు పెట్టారు పోలీసు వాళ్ళు. చీరాలో కేసు నడుస్తుంది. పర్వాలేదండి, ఏదైనా పర్వాలా. ఇదంతా ఎందుకంటే సమాజం సిద్ధంగా ఉంది. మన వరకు వార్తలో సోషల్ మీడియా సెల్ ఫోన్లో చూసి ఇంతవరకు అంటున్నాం. ఒక్కసారి ఇలా తిప్పితే భయానక పరిస్థితులు ఉన్నాయి. 2014లో కేంద్రంలో మానేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకపోయినట్టయితే అరుణాచల్ ప్రదేశ్ పోయేది, మిజోరాం పోయేది, పశ్చిమ బెంగాల్ పోయేది, కేరళ పోయేది. ఖండిత భారత ఇంత ముక్క మాత్రం మిగిలేదు. నిజంగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి అనుగ్రహం మనందరి మీద ఉంది. అయోధ్య రాముల వారి అనుగ్రహం ఉంది. కాశీ విశ్వ అనుగ్రహం ఉంది కాబట్టి ఈ దేశాన్ని కాపాడగలిగాం. అదే కాదండి, నేను భారతీయుని గర్వంగా ప్రపంచానికి చెప్పే స్థితిలో మనందరం ఉండగలిగాం. అటువంటి గట్టి పటిష్టమైన వ్యవస్థని మనం పెంపొందించుకోవాలి, ఉండగలగాలి. గుంటూరు పట్టణంలో సుమారుగా నేను ఒకసారి తిప్పాను, 452 దేవాలయాలు మొత్తం ఉన్నాయండి. గుంటూరు పట్టణంలో చిన్న పెద్ద దేవాలయాలు 452 ఉన్నాయండి. ఇవాళ ఇక్కడ కార్యక్రమం జరిగింది కదా, నా ఉద్దేశం చెప్తున్నాను, పెద్దలు మన్నించాలి. 451 దేవాలయాలు కూడా ఆహ్వానాలు వెళ్ళాలి. తెలుసుకున్నా వచ్చేది పేరు, కానీ ఆహ్వానం వెళ్ళాలి. అది చిన్న కూడా పెద్ద కూడా తీసేయండి, వెళ్ళాలి. ఆ గుళ్ళో కార్యక్రమం జరుగుతుంది. ఈ 451 దేవాలయాలకు ఆహ్వానం రావాలి. పరస్పరం సహకరించుకోవాలి. ఒక్కసారి గుంటూరులో పట్టణంలో ఉన్న అన్ని దేవాలయాలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ శక్తి ఎలా ఉంటుంది? ఒక్కో జనం 20 మంది కమిటీలు వేసుకున్నా 452 మంది. ఎంతమంది అయ్యారు? 452 గుళ్ళు 20 మంది వేసుకుని ఎంతమంది అయ్యారు? 1000 మంది అవుతున్నారు. 1000 మంది అయ్యారు కదా, సుమారుగా 1000 మంది అయ్యారు కదా. మరి 1000 మంది కూర్చుంటే ఎలా ఉంటుందండి? అప్పుడు ఈ యొక్క గుంటూరు పట్టణంలో ఏ దేవాలయం తీయాలన్నా మీ దగ్గరికి వస్తారు. ఈ దేవాలయం తీద్దాం అనుకుంటున్నాము, మీ కమిటీ అంతా ఏకమైంది కదా, నచ్చ చెప్పుకోరా అని మన దగ్గరికి వస్తారండి. ఏ ప్రభుత్వం ఉండనివ్వండి, మనం యూనిటీ ఏది. నేనేం చేస్తాను, నాకు దేవాలయం ఉంది, నేను చైర్మన్గా ఉన్నా. స్వామివారికి వెండి కిరీటం ఉంది, ఎమ్మడే బోర్డు పెట్టా, బంగారు కిరీటం కావాలి. ఎందుకంటే అంతకుముందు చైర్మన్ వెండి కిరీటం చేయించారు కదా, నేను గొప్పగా ఉండాలిగా. బంగారు కిరీటం నేను ఒక్కడిని ఇచ్చాను అనుకోండి, సంతోషమే. కానీ ఏం చేస్తాను, గ్రామ్ బంగారు ఇస్తే ఎంత పుణ్యము, 5 గ్రాములు ఇస్తే అంత పుణ్యం, కిలోలు ఇస్తే ఇంత పుణ్యాలు వచ్చేస్తాయి, వెరైటీగా వచ్చేస్తాయి. అందరూ వేసుకుంటాం, చేస్తాం, మంచిది, ఎవరు కాదను. మేము అనేది ఏంటంటే ఎవరైనా మొక్కుకుని ఉంటే దేవుడికి ఇచ్చుకోమనండి, కానీ మనంగా జనాల దగ్గర అది వసూలు చేయకూడదు. ఎందుకంటే చెప్పండి, ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో ఒక చిన్న పాంప్లెట్ ఎంచుకోవాలంటే చిన్న చిన్న దేవాలయాల్లో ఎవరు పెద్దవాళ్ళు వేస్తారని ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి. ఈ 452 దేవాలయాల్లో సుమారుగా 150 దేవాలయాలు నిత్య నివేదన జరగట్లా. నా హృదయంలో ఉన్న రాముడు, నా ఇంట్లో పూజాపీఠంలో రాముడు, ఒంటిమెంటలో రాముడు, భద్రాచలంలో రాముడు, అయోధ్యలో రాముడు ఒకరే కాదా? ఒకరే కదండి. మరి నా దేవాలయం రాముడికి నివేదన ఉందండి, నా సొంతంలో రాముడికి నివేదన లేదు. నా పాపం ఎవరిది? అందరిది. కాదంటే కుదరదండి. గుంటూరులో పాపం జరిగితే గుంటూరులో జరిగిందంటారు, కానీ గుంటూరు ఇంట్లో జరిగింది తర్వాత వస్తుంది. ముందేం జరుగుతుంది? గుంటూరులో పాపం జరిగింది, తప్పు జరిగిందని వస్తుంది. నక్షత్రం జరిగితే శివస్వామి లేకపోయినా కుదరని సంక్షేమం జరిగింది. శివస్వామి భాగస్వామి అయినట్టుగానే ఆ పాపంలో అందరూ భాగస్వాములు అవుతాం.
అందుకని ఒక దేవాలయం నా గుంటూరు పట్టణంలో ఎవరు కూడా వృద్ధాప్యంతో బాధపడకూడదు. నా గుంటూరు పట్టణంలో అర్ధాంగులతో ఎవరు ఉండడానికి వీల్లేదు. నా గుంటూరు పట్టణంలో అంగవైకల్యంతో ఎవరు బాధపడడానికి వీల్లేదు. నా గుంటూరు పట్టణంలో ఒక కుక్క కూడా ఆకలితో ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు వస్తుంది? ఈ దేవాలయ వ్యవస్థతో ఒక మాట మీదకి వస్తే ఆ పరిపాలన జరుగుతుంది. ప్రభుత్వాన్ని పరిపాలన చేయగల మన దేవాలయ వ్యవస్థ పట్టించుకుంటే వేలాది మంది సిద్ధంగా ఉన్నారు. అదే ఒక్క మాట మీద ఒకటిగా కలిసిమెలిసి ఉంటే కనుక ఏమో నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి, ఇంకో 10-15 ఏళ్ళు చక్కగా నడుపుతా అనుకుంటాను. ఈ సంవత్సరంలోగా ఒక చక్కటి భారతదేశాన్ని చూస్తాను ఒక నమ్మకం మాత్రం ఉంది. ఇప్పుడు అమెరికా అంటున్నాం కదా, నా అంచనా ప్రకారం ఇంకా 9 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులందరూ భారతదేశం చదువుకోవడానికి రాబోతున్నారు. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళరు. ఆ స్థాయిలో 9 సంవత్సరాల విద్యా వ్యవస్థ రాణించబడుతుంది భారతదేశంలో. నేను ఒక 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నానండి. ఒక కావలదాన్ని పెట్టుకుందాం అనుకున్నా. బలంగా దృఢంగా తెలివితేటలు ఉన్న పెట్టుకుంటానా, బలహీనంగా గాలిస్తే పడిపోయిన పెట్టుకుంటానండి? ఎవరు పెట్టుకుంటాం? బలంగా దృఢంగా పెట్టుకుంటాం. మరి 35 మార్కులు వచ్చిన సీట్లో కూర్చుంటాడు, అత్తసర మార్కులు వచ్చిన సీట్లో కూర్చుంటాడు, మంచిగా మాత్రం కూర్చుంటున్నాడండి. ఇది ఎక్కడ బాగుపడుతుంది దేశం? వ్యవస్థ ప్రక్షాళన జరగాలంటే 2029 నేను ధ్యానాలు చూస్తే అన్నీ నాకు చక్కగా అవుతున్నాయి. 2029లో కూడా కాషాయ జెండా ఢిల్లీలో రెపరెపలాపడుతుంది అత్యధిక మెజార్టీతో. అలాగే ఈ రాష్ట్రంలో కూడా మరొకసారి కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇది కదిలించలేని సత్యం. ఇది కాబట్టి రాసి పెట్టుకోవచ్చు. ఎవరైనా రాసి పెట్టుకోవచ్చు. అని ప్రశ్నించవచ్చు, స్వామి ఏంటని. నా శైవక్షేత్రం సిద్ధక్షేత్రమైనా నేను స్వామిని దర్శించానన్నా ఇది రాసి పెట్టుకోండి. ఇదే విషయం మనం వింటాం. కావున సమాజంలో ఒక గొప్ప మార్పుని మనందరం పొందుతామని చెప్పి అనుకుంటూ తెలియపరుస్తూ లోకా సంస్థ సుఖినభవంతు, సర్వేజన సుఖినభవంతు, శుభం. ప్రతి వ్యక్తి ఇంటిలో మీ మనవాళ్ళకి రోజు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చెబుతారు. మీరందరూ ఇంతవరకు చెప్పారో లేదో చెబుతున్నారు. ఇది ఆచరిస్తారు. సంఘటితంగా మనమందరం ఉంటాం. స్వామివారు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వెళ్తాం. నిర్వికల్పానంద స్వామి గారు కాదు, మన ధర్మాన్ని మనలో దాగి ఉన్న మన సోమరితనం ఎలాంటిదో రామనా